కృష్ణ శ్రీమద్ భగవద్గీత 18 రోజులు 18 అధ్యాయాలు అనేటటువంటి గొప్ప కార్యక్రమంలో ఈరోజు మనము 5వ రోజులో అడుగు పెట్టాము. ఈరోజు అద్భుతమైనటువంటి 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం గురించి మనం చర్చించుకోబోతున్నాము. సో ఒక్కసారి ముందు అధ్యాయాల్ని మనము ఆ, స్మరించుకొని ఈ అధ్యాయంలోకి అడుగు పెడదాము. ఆ, విషాదంతో మొదలైనటువంటి అర్జునుడి యొక్క సంభాషణ కృష్ణుడితో అది అంచెలంచెలుగా గొప్ప జ్ఞానాన్ని మనందరికీ పంచే విధంగా ప్రయాణం జరుగుతుంది. 2వ అధ్యాయంలో బుద్ధి యోగం, ఆత్మతత్వం గురించి, అలాగే బుద్ధి యోగం, కర్మ ఎలా ఆచరించాలనేటటువంటి విషయాన్ని గురించి కృష్ణ బోధించారు. తర్వాత 3వ అధ్యాయంలో అర్జునుడు కేవలం బుద్ధి జ్ఞానాన్ని జ్ఞానయోగాన్ని నేను పాటిస్తాను, నన్ను ఎందుకు ఈ ఆ, ఘోరమైనటువంటి యుద్ధం చేయమంటున్నారు మీరు అని అన్న ప్రశ్నకి కృష్ణుడు, నాయన ప్రతి ఒక్కరు కూడా కర్మ చేయాలి, కర్మ చేయకుండా ఎవరు ఉండకూడదు, ఉండలేరు, శరీరాన్ని పోషించుకోవడానికైనా కర్మ చేయాలి అని చెప్పి కర్మలు ఏ విధమైనటువంటి మనుషులకి భగవంతుడు ఏ విధమైనటువంటి నియంత్రిత కర్మలు నిర్దేశించారో అవి అవి చేసే క్రమంలో అవి ఎలా చేయాలి ఎలా చేయకూడదని చెప్పి చేసే క్రమంలో మనకు శత్రువుల్లాగా ఉండేటటువంటి అంశాలేంటి వాటి గురించి చెప్తూ, అతి ముఖ్యమైనటువంటిది ఇంద్రియాల కంటే, మనస్సు బుద్ధి కంటే కూడా ఆత్మ ముఖ్యమైనటువంటి ఆ ఆత్మ యొక్క ఉన్నతి గురించి మనం ప్రయత్నించాలని చెబుతూ 4వ అధ్యాయంలో ఈ గొప్ప జ్ఞానము ఎవరికి చెప్పారు మొట్టమొదట, అలాగే ఆ, ఎలాగ పరంపరాగతంగా వచ్చి మళ్ళీ లుప్తమైపోయి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అర్జునుడికి ఎలా చెప్పడం జరిగింది అనేటువంటి విషయాన్ని చెబుతూ భగవంతుడు ఆ తన గురించి నిన్నటి 4వ అధ్యాయంలో పరిచయం చేసుకుంటాడు. అజోపిసన్ అవ్యాత్మ భూతానాం ఈశ్వరోపిసన్, జన్మే లేనటువంటి నేను మళ్ళీ మళ్ళీ అవతరిస్తుంటాను నా ఇచ్ఛానుసారం అని చెప్తూనే కారణాలు కూడా చెప్తారు. ఒకటి భక్తులను ఉద్ధరించడానికి, ధర్మాన్ని పునఃస్థాపించడానికి, ఇలాగ వివిధ కారణాలు భగవంతుడు చెప్తాడు. అలాగే ఆ, ప్రతి ఒక్కరు కూడా ఒకే స్థాయి జ్ఞానంలో ఉండలేరు కాబట్టి ఈ ప్రతి ఒక్కరు కూడా తరించే విధంగా భగవంతుడు వర్ణాశ్రమ అనేటటువంటి ఒక వర్ణాశ్రమ ధర్మాన్ని నిర్మించానని భగవంతుడు చెప్పాడు. ఆ వర్ణాశ్రమ ధర్మాన్ని కనుక మనం ఖచ్చితంగా పాటిస్తే మనము ఉద్ధరింపబడతామని చెబుతూనే సామాన్యమైనటువంటి మనము ఆ, మనకి నిర్దేశించినటువంటి మన భౌతికమైనటువంటి కర్మలు ఏ విధంగా ఆచరించాలి, అవి ఆచరిస్తూనే వాటి వల్ల బంధింపబడకుండా మళ్ళీ పునర్జన్మ రాకుండా ఉండే విధంగా ఎలా కర్మలు చేయాలని చెప్పేసి నేటి అధ్యాయంలో చెప్పాడు. అలాగే ఆ మనకి పూర్వము చేసుకున్నటువంటి కర్మఫలాలు తగ్గిపోవాలి, వాటి తీవ్రత తగ్గిపోవాలంటే కూడా ఏం చెయ్యాలో జ్ఞానాన్ని సముపార్జించాలని చెప్పాడు. అలాగే ఈ జ్ఞానము మనకి రావాలి అంటే ఒక గురువుని ఆశ్రయించి ఆయన శుశ్రూష చేస్తూ ఉంటే జ్ఞానం మనకి సంభవిస్తుందని చెప్పి ఈ జ్ఞానం అనే ఖడ్గంతో అజ్ఞానాన్ని సంహరించేసి నీ కర్తవ్య నిష్ఠతో పైకి లే అని అర్జునుడిని నిన్నటి అధ్యాయంలో చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ రోజు అధ్యాయంలో అర్జునుడి యొక్క ప్రశ్నతో మొదలవుతుంది అనమాట. ఈ రోజు అధ్యాయం ఈ రోజు అధ్యాయంలో అర్జునుడు ఏమంటున్నాడో మనం తెలుసుకుందాం. సో ఈ రోజు అధ్యాయానికి మనం ఇచ్చినటువంటి ఆ పేరు మనకి తొందరగా గుర్తుంచుకోవడానికి స్టెప్ STEP అని ఇచ్చామన్నమాట. ఎస్ అంటే స్టే ఇన్ ద వరల్డ్. 5వ అధ్యాయం 1వ శ్లోకం నుండి 12వ శ్లోకం వరకు ఈ ప్రపంచంలో మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఈ ప్రపంచంలో మనం మెదిలితే మనకి ఎలాంటి బంధనాల్లో చిక్కుకోమో ఆ విధానం గురించి మనకి 1 నుండి 12 శ్లోకాల్లో తెలుసుకోవచ్చు. తర్వాత మన జీవితంలో ఏది జరగాలన్నా కూడా ముగ్గురు కర్తలు ఉంటారు. ఓకే, ఆ కర్తలు ఎవరో తెలుసుకుంటాం 13 నుండి 16 శ్లోకాల్లో. తర్వాత ఆ సమదృష్టితో ఎలా ఉండాలి, ఒక జ్ఞాని ఏ విధమైనటువంటి సమదృష్టితో ఉంటాడు అనేటటువంటి విషయాన్ని 15 నుండి 26 శ్లోకాల్లో తెలుసుకుంటాం. తర్వాత సమస్త మానవాళి శాంతిగా ఉండాలి అంటే, జీవితంలో ప్రశాంతత కావాలి అంటే ఏ సూత్రం తెలుసుకుంటే ప్రశాంతత నెలకొంటుంది జీవితంలో అనేటటువంటి విషయాన్ని 27 నుండి 29వ శ్లోకంలో తెలుసుకుంటాం అనమాట. మొట్టమొదటిగా అర్జునుడు ఏమంటున్నాడో చూద్దాం. అర్జునుడు కృష్ణుడిని అడుగుతున్నాడు అనమాట. అర్జున వాచ సన్యాసం కర్మాణం కృష్ణ పునర్యోగం చ శంససి యశ్రేయ ఏతయోరేకం తన్మే బృహి సునిశ్చితాం అని అర్జునుడు అంటున్నాడు అనమాట. సో ఈ అర్జునుడు అన్నటువంటి ఈ
భావాన్ని ఎవరు చదువుతారు? హ్యాండ్ రేస్ చేయండి. వాళ్ళకి మాత్రం నేను అన్మ్యూట్ చేసుకునే అవకాశం ఇస్తాను. కళ్యాణి పి మాతాజీ మొట్టమొదటిగా అన్మ్యూట్ హ్యాండ్ రేస్ చేశారు. మాతాజీ అన్మ్యూట్ చేసుకొని ఈ అర్జునుడి యొక్క భావాన్ని చదవండి. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, తొలుత నన్ను కర్మత్యాగము చేయమని చెప్పి తిరిగి భక్తియుత కర్మను ఉపదేశించుతున్నావు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ శ్రేయోదాహకమో దయతో నాకు ఖచ్చితముగా తెలియచేయము. ఓకే, అర్జునుడు మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు కృష్ణుని ఏమని అంటే, కర్మ లేదా కర్మయోగం గొప్పదా, కర్మ సన్యాసం గొప్పదా? కర్మ చేయడం గొప్ప, అసలు కర్మలే చేయకుండా సన్యసించడం గొప్పది? ఈ రెండిట్లో ఏది గొప్పది అనేటటువంటి విషయాన్ని నాకు చెప్పండి కృష్ణ అని చెప్పేసి అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. అయితే కర్మ అంటే మనం ఇంతటి వరకు తెలుసుకున్నాం. మనకి నిర్దేశించినటువంటి సామాన్యమైనటువంటి కర్మలు, సనాతన ధర్మానికి చెందినటువంటి కర్మలు, ఇవన్నీ కూడా కర్మలు. ఆ ఆ, అలాగే ఇప్పుడు మనకి ఎలాగైతే మనుషులందరూ తరించడానికి భగవంతుడు సమాజంలో చతుర్వర్ణ్యాన్ని సృష్టించాడో, వర్ణాశ్రమాన్ని సృష్టించాడో, అదే విధంగా ప్రతి మనిషి జీవితంలో 4 స్థాయిలని భగవంతుడు నిర్దేశించాడు. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అని చెప్పేసి. బ్రహ్మచర్యం అంటే పుట్టినప్పటి నుండి ఇంకా వివాహం జరిగేంత వరకు ఏదైతే జీవితం ఉందో అది బ్రహ్మచర్యం. వివాహం అయిన తర్వాత గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తాడు. గృహస్థాశ్రమంలో ప్రవేశించిన తర్వాత కొంతకాలం చక్కగా గృహస్థు బాధ్యతలన్నీ నిర్వహించిన తర్వాత, పిల్లలంతా పుట్టిన తర్వాత, వాళ్ళు పెద్దగా పెరిగిన తర్వాత సంసార బాధ్యతలు వాళ్ళకి అప్పగించి ఇంకా పూర్తిగా జ్ఞానాన్ని అభ్యాసం చేయడానికి వానప్రస్థ ఆశ్రమంలోకి అడుగు పెడతాడనమాట. వానప్రస్థ ఆశ్రమం అంటే తీవ్రమైనటువంటి శాస్త్ర అధ్యాయం చేసేటటువంటి ఏజ్. ఓకే, ఇది ఉదాహరణకి రిటైర్మెంట్ అయిన తర్వాత మొదలవుతుంది వానప్రస్థాశ్రమం. ఇంకా వానప్రస్థాశ్రమంలో తీవ్రమైనటువంటి స్వాధ్యాయం చేసిన తర్వాత ఇంకా అన్ని బంధనాల నుండి విముక్తుడిని నేను అయ్యాను అంటే, మానసికంగా ఆయన నాకు చక్కటి ఉన్నత జ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు ఆయన సన్యాసాశ్రమం తీసుకోవడానికి అర్హుడు అనమాట. ఇలాగా మనుష్య జీవితంలో 4 స్థాయిలని భగవంతుడు నిర్దేశించాడు. ఇప్పుడు అర్జునుడు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే, ఇప్పుడు మానవులకి భగవంతుడు నిర్దేశించినటువంటి కర్మలు, అలాగే మానవులు తాము ఏ ఏ స్థాయిల్లో ఉన్నారో ఆ స్థాయికిలో వాళ్ళు నిర్వహించాల్సినటువంటి బాధ్యతలు, ఈ కర్మలు చెయ్యాలా, త్యజించాలా? చేస్తే గొప్పనా, త్యాగం చేస్తే గొప్పనా? సన్యాసం స్వీకరిస్తే గొప్పనా అని చెప్పేసి అర్జునుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు అనమాట కృష్ణుని. కృష్ణ ఏమంటున్నారంటే, సన్యాసస్య మహాబాహో, శ్రీ భగవాన్, సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసహకారుభో తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే అంటున్నారు. జీ లలితా మాతాజీ, ఈ భావం చదవండి దయచేసి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. శ్రీకృష్ణ భగవానుడు సమాధానముసగెను, కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మము రెండును ముక్తికి శ్రేయోదాయకములే. కానీ ఆ రెండింటిలో కర్మ పరిత్యాగం కన్నను భక్తియుత కర్మము ఉత్తమమైనది. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాది. హరే కృష్ణ. సో మానవుడు ముక్తి పదం వైపు నడవాలి అంటే కర్మయోగము అలాగే కర్మ సన్యాస యోగము రెండు కూడా ఉపయోగపడతాయి. రెండు కూడా ముక్తి పదం వైపు నడిపిస్తాయి మానవుణ్ణి. కానీ ఈ రెండిట్లోకి వెళ్ళే అర్జున, ఏది ఉత్తమమైనది అంటే కర్మయోగమే ఉత్తమమైనది అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఎందుకు చెప్తున్నాడంటే తర్వాత శ్లోకంలో కృష్ణ చెప్తాడనమాట. సన్యాసస్య మహాబాహో దుఃఖమాప్తుమయోగత యోగయుక్తోము నిర్బ్రహ్మ నచిరేనాది గచ్చతి అని చెప్తాడనమాట. ఉమామాతాజీ ఈ భావం చదవండి. అన్మ్యూట్ చేసుకొని చదవండి ఉమా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. భక్తి లేని త్యాగము దుఃఖము. భక్తియుక్త సేవ ద్వారా పరమాత్ముని త్వరగా పొందవచ్చు. ఓకే, అయితే కృష్ణుడు ఏమని చెప్తున్నారంటే, ఎవరైనా గనక సన్యాసాశ్రమం స్వీకరించారనుకో, ఆ స్వీకరించిన తర్వాత ఒకానొక సమయంలో దుఃఖపడేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎవరైతే కర్మయోగం ద్వారా కర్మల్ని చక్కగా నిర్వహించడం అనేటటువంటి యోగాన్ని అభ్యాసం చేస్తారో
వాళ్ళు తొందరగా తరిస్తారని చెప్పేసి చెప్తున్నారు. అంటే సన్యాసుల కంటే సన్యాస యోగాన్ని స్వీకరించిన వారి కంటే కర్మయోగాన్ని అవలంబించే వాళ్ళు తొందరగా తరిస్తారని చెప్పేసి భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఎందుకు అలాగా అంటే, ఇప్పుడు సన్యాసి అంటే మనందరికీ తెలిసినటువంటి అర్థం ఏంటి చెప్పండి? అన్నింటినీ త్యజించిన వారు. వెరీ గుడ్. అన్నింటినీ త్యజించిన వారు ఎవరైతే ఉన్నారో సన్యాసి. ఇప్పుడు అన్నింటినీ త్యజించాడంటే ఏ భోగభాగ్యాలు నాకు అవసరం లేదనేటటువంటి ఆ ఒక సంకల్పాన్ని తీసుకొని అన్ని వదిలిపెట్టినటువంటి వారు. ఇప్పుడు ఒకవేళ ఆయనకి ఏదైనా అనుభవించాలి అని ఆలోచన వచ్చింది అనుకోండి, అప్పుడు ఆయన ఏమంటారు? భోగి అంటారు. భోగి అంటారు. భోగి. ఓకే. సన్యాసాశ్రమంలో ఆయన పడిపోయాడు, ఆయన ఏదైతే సంకల్పం స్వీకరించాడో పడిపోయాడు అని చెప్పేసి అంటారు అనమాట. విశ్వామిత్రుడిలాగా అండి. అయితే ఇప్పుడు సన్యాసి పడిపోయే అవకాశం ఉంటుంది కానీ కర్మయోగి గృహస్థ ఎవరైతే ఉన్నారో ఆయన పడిపోయే అవకాశం లేదు. ఎందుకో తెలుసా? ఈయన భోగాలు అనుభవిస్తూ భక్తి చేస్తున్నాడు అంటే ఆయన భోగాన్ని అనుభవించకుండా చేద్దాం అనుకుని ప్రయత్నం చేసి కిందకి దిగజారాడు ఒక మెట్టు. సన్యాసి పడిపోయే అవకాశం ఉంటుంది, గృహస్థు మాత్రం పడిపోయే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ పడిపోయాడు సంసారంలో కాబట్టి. ఓకే, ఆల్రెడీ సంసారంలో పడిపోయాడు కాబట్టి ఇంకా మళ్ళీ పడిపోవడానికి ఇంకేం ఉండదు అక్కడ. కాబట్టి గృహస్థు ఆల్రెడీ పడిపోయాడు గృహస్థు సంసారంలో కాబట్టి ఇంకా పడిపోవడానికి ఏం ఉండదు. కాబట్టి గృహస్థు ఇంకా ఇంకా శుద్ధీకరణ చెందాడు అనమాట సంసార జీవితంలో అన్ని అనుభవిస్తూ ఆయన శుద్ధీకరణ చెందాడనమాట. ఇది ఎలా ఉంటుంది అంటే, ఒకసారి ఏం జరిగిందంటే పద్మపాదాచార్యుల వారు అని చెప్పేసి ఒక గొప్ప ఆచార్యులు ఉన్నారనమాట. వీరు శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క శిష్యులు. వీరు పరమ నారసింహ భక్తులు అనమాట. వీరు ఒకసారి అరణ్యానికి వెళ్ళి నరసింహస్వామి గురించి తపస్సు చేసి నరసింహస్వామి దర్శనాన్ని ఆకాంక్షించి తపస్సు చేయడానికి అరణ్యానికి వెళ్ళారు. వెళ్ళగానే అరణ్యంలో మంచి ఒక ప్లేస్, ఒక స్థలం చూసుకుంటున్నారు. కూర్చొని చక్కగా తపస్సు చేసుకుందాం, ఎవరు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టకుండా అని చూసుకుంటున్నారు. అంతలో అక్కడికి ఒక ఆటవికుడు వచ్చాడనమాట. సో అరణ్యంలోనే తన కుటుంబంతో ఉంటున్నటువంటి ఒక ఆటవికుడు వచ్చాడు. వచ్చి స్వామి గారిని చూడగానే ఆయన, అమ్మా స్వామి గారు చాలా మా అదృష్టం అండి ఈ రోజు మీరు మా అరణ్యానికి రావడం నిజంగా అని చెప్పేసి ఆయన కాళ్ళ మీద పడిపోయి కాళ్ళు మొక్కేసి ఇంకా అందరికీ తెలుసు కదా స్వామి ఎవరైతే సన్యాసులు ఉంటారో వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మనకి జీవితంలో అన్ని మంచి జరుగుతాయని చెప్పేసి అది ఒక నమ్మకం. కాబట్టి ఆయన కాళ్ళ మీద పడి మొక్కి ఈయన పాపం ఈయన పద్మపాదాచార్యుల వారు, అరే నేను ప్రశాంతంగా ఉందాం అనుకుంటే ఇతను తలిగాడేంటి అని చెప్పేసి ఆయన ఆలోచిస్తూ, అయితే ఈ ఆటవికుడు అడిగాడు అనమాట, ఏమని, స్వామివారు ఎందుకు వచ్చారు మీరు అడవికి, చెప్పండి మీకు ఏం కావాలో, మేము మాకు చిటికేయండి మేము మీకు ఏది కావాలో తెచ్చిస్తామని చెప్పి చెప్తాడు ఈ ఆటవికుడు. పద్మపాదాచార్యుల వారు అంటే, వద్దులే నాయన, నాకు కావాల్సింది నువ్వు తెచ్చేయలేవులే అంటారు. లేదు లేదు మీరు చెప్పండి, నాకు మీకు ఏం కావాలో చెప్పండి నేను తెచ్చిస్తాను, నాకు అరణ్యంలో ప్రతి మూల తెలుసు, నాకు మీరు ఎక్కడికి లేని తీసుకురమ్మని నేను తీసుకొస్తా అని చెప్తాడు. చెప్పగానే ఆయన ఏమంటారు, వద్దులే నాయన నేను ఇక్కడికి తపస్సు చేసుకోవడానికి వచ్చానంటే, తపస్సు చేసుకోవడం అంటే ఏంటి అంటే, తమస్సు కాదు ఆయన, తపస్సు చేసుకోవడానికి వచ్చానంటే, ఓ తపస్సు చేసుకోవడానికి వచ్చారా అంటే, మీరు మరి అది చేసుకోవాలంటే మీకు ఏమైనా కట్టెలు, పొయ్యి, గిన్నెలు, పాత్రలు ఇవి ఏమైనా కావాలా చెప్పండి నేను తెచ్చిస్తానంటే, అది కాదు నాయన, తపస్సు అంటే వంట చేసుకోవడం కాదు, తపస్సు అంటే మీకు ఎలా చెప్పాలి, ఒక వ్యక్తి గురించి వెతకడం అంటే. ఓ వ్యక్తి గురించి వెతకడమా, అయితే నాతో రండి, నేను మీకు చాలా సులభంగా అన్ని చోట్లకి తీసుకెళ్తాయి అరణ్యంలో అని చెప్తాడు. చెప్పగానే ఆయన, అట్లా కాదు, నేను వెతకాలనుకున్న వ్యక్తిని ఎక్కడ పడితే అక్కడ దొరకడు ఆయన, నేను ఒక చోట కూర్చొని అక్కడ నుండే ఆయన్ని స్మరిస్తూ ఉంటాను, ఆయనే వస్తాడంటే, మీరు మరి ఊరుకోండి స్వామి, మీకు నిజంగా ఒక దగ్గర కూర్చొని పిలుస్తుంటే ఎట్లా వస్తారు, ఎక్కడ ఉన్నాడో ఆయన ఏమి ఆయనకి వినపడదో అంటే ఇప్పుడు ఈ పద్మపాదాచార్యుల వారికి చాలా ఇది ఎట్లా విని తప్పించుకోవాలని చెప్పేసి అర్థం కాలేదు. మీరు అట్లా కాదు స్వామి, నాకు చెప్పండి ఆయన ఎలా ఉంటాడో నేను వెతికి పెడతా అంటే, సరే వెతికి పెట్టు అంటాడు. మరి ఎలా ఉంటాడో చెప్పండి అనగానే, అతను ఎలా ఉంటాడంటే కిందనేమో నరుడిలాగా ఉంటాడు, పైనేమో సింహం లాగా ఉంటాడని చెప్తాడు అనమాట. చెప్పగానే ఆటవికుడు ఏం చేస్తాడంటే, ఓహో నర
కిందనేమో నరుడు, పైన సింహం, కింద నర, పైన సింహ, కింద నర, పైన సింహ. సో నరసింహ నరసింహ అని అనుకుంటూ ఇంకా అడవిలో వెతకడానికి వెళ్తూ ఉంటాడనమాట. వెతుకుతుంటాడు. ఇంకా ఈ స్వామికి పద్మపదాచార్యుల వరకు ప్రమాణం చేస్తాడు. ఏమని అంటే, ఒకవేళ కనుక రేపు పొద్దున వరకు నేను అతన్ని మీకు తెచ్చి మేము ముందట ప్రవేశపెట్టకపోతే నేను శరీరాన్ని వదిలిపెట్టేస్తానని చెప్పేసి. ఇంకా ఇతడు పద్మపాదాచార్యుల వారు ఓ చెట్టు కింద కూర్చొని ఆయన చక్కగా తపస్సు చేసుకుంటుంటాడు. ఈ నిషాదుడు, ఈ ఆటవికుడు ఎవరైతే ఉన్నారో ఆయన వెతుక్కుంటూ వెళ్తాడనమాట అరణ్యంలోకి. వెళ్ళగానే అరణ్యంలోకి వెళ్తాడు. ఇంకా వెళ్ళి వెతుకుతూ ఉంటాడు. ఎంతసేపు నరసింహ 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 అని అంటూ వెతుకుతూనే ఉంటాడు, కానీ ఎక్కడా దొరకడు. ఇక ఈ స్వామివారికి మాట ఇచ్చాడు కాబట్టి ఇక రాత్రి వరకు వెతికి 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 ఇంకా ఆయన ఏం చేస్తాడు, ఇంకా నా వల్ల అవ్వట్లేదు, నేను స్వామివారికి మాట ఇచ్చాను కాబట్టి నేను మాట నిలుపుకోలేకపోతున్నాను, జీవించి వేస్ట్ అని చెప్పేసి ఆయన ఈ ఆటవికుడు ఏం చేస్తాడు, నేను ఆత్మాహుతి చేసేసుకుంటా అని చెప్పేసి ఒక చెట్టుకి తాడు కట్టి ఆయన ఆత్మహత్య చేసుకుందామని అనుకుంటాడనమాట. ఎప్పుడైతే ఆత్మహత్య చేసుకుందామని అనుకుంటాడో నారసింహాన్ని గట్టి ఒకసారి అరవగానే వెంటనే నారసింహమూర్తి వస్తాడనమాట. వచ్చి చేయి పట్టుకుంటాడు. చేయి పట్టుకోగానే ఈ ఆటవికుడు చూసి అమ్మా ఇక్కడ ఉన్నావా, పొద్దు నుంచి నీ గురించి వెతుకుతుంటే ఇప్పుడు దొరికామని చెప్పేసి ఈ ఆటవికుడు ఆయన చేయి పట్టుకుంటాడు. పట్టుకొని ఆయన పదా నేను తీసుకెళ్తా స్వామివారికి, నేను చూపిస్తా, తీసుకొస్తా అని చెప్పి మాట ఇచ్చా అని చెప్పేసి తీసుకెళ్తా పదా అని ఆయన తీసుకొని వస్తుంటాడు అనమాట. తీసుకొని వచ్చి పద్మపదాచార్యుల ముందట నిల్చోబెట్టి స్వామి లేవండి లేవండి, మీ గురించి, మీరు ఎవరి గురించి అయితే వెతుకుతున్నారో ఆయన్ని తీసుకొని వచ్చినా అని అంటాడు. అనగానే పద్మపదాచార్యుల వారు అంటారు, ఏడ్రా, ఎక్కడ, ఎవరిని తీసుకొచ్చావు, ఎవరు తెచ్చావు, నువ్వు ఎవరిని తీసుకొచ్చావు అంటే, ఇదేంటి స్వామి మీ ముందే నిల్చున్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు, తీసుకోండి మీకు కావాల్సినటువంటి వ్యక్తి అని అంటే, ఆయన అటు ఇటు చూస్తుంటే ఆయన కనపడడు, ఇతనికి మాత్రం కనిపిస్తాడు. ఈయన ఆశ్చర్యపోతాడు పద్మపాదాచార్యుల వారు. అరే నీకేమన్నా బుర్రకి దెబ్బ తగిలి ఏమైనా పిచ్చి పట్టిందా, ఎవరు లేరక్కడ అని అంటుంటే అప్పుడు నారసింహస్వామి అంటాడనమాట, నువ్వు చేసిన తపస్సుకి నా దర్శనం నీకు ఇంకా దక్కదు, ఇంకా నువ్వు తీవ్ర స్థాయిలో తపస్సు చేయాలి, కానీ వీడి చేసినటువంటి నామజపానికి, వీడి చేసినటువంటి ప్రయత్నానికి నేను వాడికి కనిపిస్తున్నాను అని చెప్తాడనమాట. అప్పుడు పద్మపాదాచార్యుల వారు ఆశ్చర్యపోతారనమాట. నేనేదో ముక్కు మూసుకొని ఒక చోట కూర్చొని తపస్సు చేశాను స్వామి గురించి, కానీ వీడు భగవంతుని మీద ఆ మన ఏకాగ్రత దృష్టితోటి భగవంతుని స్మరిస్తూ ఉంటే వీడికి సులభంగా భగవంతుడు దర్శనమిచ్చాడని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోతాడనమాట. అయితే ఒక్కోసారి సర్వసంగ పరిత్యాగం అంటే దాని అర్థము సన్యాసి కంటే గృహస్థు ఎవరైతే ఉన్నారో చాలా గొప్ప వ్యక్తి అని చెప్పడం కాదు దాని అర్థం ఏంటంటే, కొన్ని సార్లు ఏం జరుగుతుందంటే సన్యాసంలో వెళ్ళిన తర్వాత ఆ కొన్ని విషయాలు, సామాన్యమైనటువంటి విషయాలు, ఏవి భగవత్ ప్రీతి అయినటువంటి విషయాలు, వాటిని కూడా త్యజించేస్తారనమాట. ప్రాపంచికతయా బుద్ధ్య హరి సంబంధి వస్తునాః ముముక్షుభి పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కథ్యతే. విముక్తి సాధించడానికి ఉత్సాహంగా ఉన్న వ్యక్తులు భగవంతునికి సంబంధిత వస్తువులను కూడా భౌతికంగా భావించి త్యజించినప్పుడు వారి వైరాగ్యం అసంపూర్ణంగా చెప్పబడుతుందన్నమాట. సో ఇప్పుడు భగవంతుడు కోరుకుంటున్నటువంటిది ఏంటి? ఇక్కడ మనమందరం కూడా కర్మనిష్ఠులమయ్యి కర్మని సక్రమంగా నిర్వహించి కర్మయోగులమై అటు నుండి భక్తి యోగులం అవ్వాలనేటువంటిది భగవంతుడి యొక్క కోరిక. ఇక్కడ ఎప్పుడైతే వాటి నుండి అవి వదిలిపెట్టాలి, సన్యసించాలి అని అనుకున్నప్పుడు భగవత్ ప్రీతి విషయాలు కూడా మనం వదిలిపెట్టే అవకాశం ఉంటుంది. అందుగురించనే భగవంతుడు ఇక్కడ సన్యాస యోగం కంటే కర్మయోగం ఉత్తమమైనది అని అర్జునుడికి చెప్పాడనమాట. ఎవరైతే ఈ మన కర్మయోగంలో నిష్ణాతులైపోతారో వారి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే చాలా గొప్పగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం కర్మ చేయాలంటే మన ఇంద్రియాలు ఇవన్నీ కూడా పని చేయాలి కదా, అవునా? పని చేస్తేనే మనం అనుకున్నటువంటి కర్మ ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా నిర్వహించుకోగలం. సో ఇంద్రియాల యొక్క పాత్ర ఖచ్చితంగా మనం చేసేటటువంటి కర్మలో ఉంటుంది, అవునా? అవును ప్రభుజీ. అయితే మరి ఆ ఇంద్రియాలతోని మనం చేస్తున్నటువంటి పనుల వల్ల ఒకవేళ వాటి మీద మనకి ఎక్కడన్నా కొద్దిగా ఇష్టం పెరిగిపోయింది అనుకోండి, మళ్ళీ మనం
బంధనాల్లో చిక్కుకుంటాం. కానీ ఎవరైతే ఉత్తమమైనటువంటి కర్మయోగి ఉంటాడో అతని యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే, స్వామి ఇక్కడ ఏం చెప్తారంటే, నైవ కించిత్ కరోమితి యుక్తో మన్యత తత్విత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జాగ్రన్ నశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వాసన్ ప్రలాపాన్ విసృజన్ గన్నన్ ఉన్మిషన్ నిమిషన్ ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్ అంటాడనమాట. ఓకే, సో ఈ స్లైడ్ ఎవరు చదువుతారు? ఒప్పో సిపిహెచ్ అని పెట్టుకున్నారు. హరే కృష్ణ ప్రభు, నేను చదువుతాను. చదవని పేరు భగవద్గీత 5.89లో దివ్య చేతనంలో ఉన్న వ్యక్తి లక్షణము నిష్కామ కర్మ. దివ్య చేతనంలో ఉన్న వ్యక్తి అంతా ఇంద్రియాల పని అని తెలుసుకుంటాడు. నేను ఏమీ చేయడం లేదు, భౌతిక ఇంద్రియాలే వాటి విషయాల్లో ప్రవర్తిస్తున్నాయి. సర్వము కృష్ణుడు సేవ. 1 చూచుట, 2 వినుట, 3 స్మరించుట, 4 కృష్ణుచుట, గ్రహించుట, శ్వాసను చూడటం అన్నమాట. నడుచుట, తినుట, భుజించుట, వదులుట, నిద్రించుట, మాట్లాడుట, శ్వాసించుట, మాట్లాడుట, విసర్జించుట, కళ్ళు తెరచుట, మూయట. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనం ఇవన్నీ పనులు కూడా మన ఇంద్రియాలతో చేస్తూ ఉంటాం. ఓకే, సో ఈ పనులు చేసేటప్పుడు ఎక్కడైనా ఆయా ఇంద్రియానికి ఏదో ఒక పనికి అది ఎక్కువ మక్కువ పెంచుకుందనుకో, అది మనకి ఒక బంధనంలాగా వాసనలాగా అయిపోతుంది అనమాట. కానీ ఎవరైతే కర్మయోగంలో నిష్ణాతులు అయిపోతారో వారి స్థితి ఏ విధంగా ఉంటుందంటే, భౌతిక ఇంద్రియాలే వాటి విషయాలలో ప్రవర్తిస్తున్నాయి, నేను ఏమీ చేయడం లేదు, సర్వము కృష్ణుడి సేవ. ఓకే, సో ఎవరైతే ఇంద్రియాల మీద పట్టు పొందినటువంటి కర్మయోగి యొక్క స్థితి ఎలా ఉంటుంది చెప్పండి? నేను ఏమీ చేయడం లేదు, మొత్తం భగవంతుని యొక్క ఆజ్ఞ ద్వారానే జరుగుతోంది. నా ఇంద్రియాలు ఏమీ లేదు. ఇంద్రియాలు చేస్తున్నాయి, నాకు వాటికి సంబంధం లేదు అనేటటువంటి భావనతో ఉంటాడనమాట. అట్లా అని చెప్పేసి ఈ విషయం తెలుసుకున్న తర్వాత మనకి ఎవరో కోపంగా ఉన్నటువంటి వ్యక్తికి వెళ్ళి పటేల్మని చెంప మీద కొట్టేసి నేను చేయలేదు, నా ఇంద్రియం చేసింది అని మాత్రం అనొద్దు దయచేసి. ఓకే, అది ప్రమాదాలు మళ్ళా. ఎందుకంటే మళ్ళీ మాకు భగవద్గీత క్లాస్లో చెప్పారండి, ఇంద్రియాలు వాటంతలో వాటి పనులు చేసుకుంటాయి, మేము చేసుకోము, మేము జ్ఞానం తెలుసుకున్నాం కాబట్టి ఒక గొప్ప విషయం ఏం తెలుసుకున్నామంటే, ఇంద్రియాలు ఏ పని చేసినా కూడా అది మాకు సంబంధం లేదు అని చెప్పొద్దు. జ్ఞానంతో మనం ఇంద్రియాలు చేసేటటువంటి విషయాలకి నాకు ఆ ఇంద్రియాలు వాటి పనులు అవి చేసుకుంటున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అయితే అలాంటి వ్యక్తి ఎలా ఉంటాడంట అంటే, పద్మపత్రాం ఇవాంబస. తామరాకు నీరు మీద ఉంటుంది, కానీ తామరాకు ఎప్పుడైనా తడుస్తుందా? లేదు ప్రభుజీ, తడవలేదండి. బ్రహ్మణ్యాధ్యాయకర్మణి సంగం త్యక్త్వా కరోతి లిప్యతేన స పాపేన పద్మపత్రాం ఇవాంబస. సరోజమాతాజీ ఈ భావం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. భావము: ఎవరు కర్మ ఫలాలను భగవంతునికి అర్పించి ఆసక్తి లేకుండా కర్మలు చేస్తారో వారు పాపం చేత అంటబడరు. ఇది తామర ఆకు నీటిలో ఉన్న దానికి నీరు అంటనట్లే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఎలాగైతే తామరాకు నీటి మీద ఉన్నప్పటికీ కూడా దానికి నీటి పదన అనేటువంటిది అంటదో, అదే విధంగా గొప్ప కర్మయోగులు ఈ ప్రపంచంలో తిరుగుతున్నప్పటికీ కూడా, వారు ఏం చేస్తున్నప్పటికీ కూడా వాటి ద్వారా ఉద్భవించేటటువంటి సంఘము వారికి అంటదు. గొప్ప ఉదాహరణ శ్రీల ప్రభుపాదుల వారు అన్నమాట. శ్రీల ప్రభుపాదుల వారు భారతదేశాన్ని వదిలిపెట్టి పాశ్చాత్య దేశాలకు వెళ్ళారు. అక్కడ 4 నియమాలు యథేచ్ఛగా బ్రేక్ అయిపోతాయి అనమాట. యథేచ్ఛగా విచ్చలవిడిగా అనుభవిస్తుంటారు. మనకి శాస్త్రాల్లో కలియుగంలో
కొన్ని 4 నియమాలు చెప్పారన్నమాట. ఇవి ప్రతి మనుషుడు పాటించడానికి ప్రయత్నించాలని. ఒకటి, జూదం ఆడకుండా ఉండడం, మాంసభక్షణ చేయడము, స్త్రీ పురుషులతో సంబంధం పెట్టుకుండా ఉండడం, హింస చేయడం. ఇవేవైతే ఉన్నాయో ఇవి పాటించకుండా ఎవరు కూడా ఇవి పాటించకుండా ఉండే విధంగా ప్రయత్నించాలని చెప్పేసి చెప్పారనమాట. కానీ పాశ్చాత్య దేశాల్లో వీటిని విచ్చలవిడిగా పాటిస్తూనే ఉంటారన్నమాట. ఎవరు కూడా వాటిని ఫాలో అవ్వరు. అందరు కూడా బ్రేక్ చేసేస్తారు. ఇష్టం వచ్చినట్టు మాంసభక్షణ చేస్తారు, ఎవరితో పడితే వాళ్ళతోని సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి ప్రదేశానికి వెళ్ళారు, అలాంటి వాళ్ళతో ఉన్నారు. కానీ ఈయన వాళ్ళలా మారిపోలేదు. వాళ్ళని ఈయనలా మార్చడానికి ప్రయత్నం చేసి ఆయన సక్సెస్ అయ్యారు. సో పద్మపత్రామివాంబస అనేటటువంటి భగవద్గీత వాక్యానికి చక్కగా సరిపోయేటటువంటి వ్యక్తి, ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తి ఎవరంటే శిల ప్రభుపాదుల వారు. ఆయన ఎంతో దుర్భరమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళ సాంగత్యం వల్ల ఈయనకేం కాలేదు, వాళ్ళు మారిపోయారు. అదన్నమాట. అది పద్మపత్రామివాంబస. గొప్ప యోగులు అలా ఉంటారు. తర్వాత అంశం ఏంటి అంటే 3 డూయర్స్, 3 కర్తలు. సో మన జీవితంలో మనం ఏది చేద్దామన్నా కూడా 3 యొక్క ప్రమేయం వల్ల అది జరుగుతుంది. ఆ 3 ఎవరనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనందరికీ కూడా ఒక అతి సామాన్యమైనటువంటి ప్రశ్న ఉంటుంది జీవితంలో. ఏంటి అంటే మంచి వాళ్ళకే చెడు ఎందుకు జరుగుతుందండి, చెడ్డ వాళ్ళకి మంచి జరుగుతుంది, మంచి వాళ్ళకి చెడు జరుగుతుంది, ఇలా ఎందుకు జరుగుతుంది, భగవంతుడు ఎందుకు అట్లా పక్షపాతం చూపిస్తున్నాడు అనేటటువంటి ప్రశ్న చాలా మందికి ఉంటుందా ఉండదా? ఉంటుంది ప్రభు గారు. చాలా మందికి సమాజంలో అందరు అడుగుతారు ప్రభు. ఉంటది ప్రభు, ఆ, 100% ఉంటది. సో భగవంతుడు ఆ విషయంలో ఏమైనా పక్షపాతరహితంగా ఉన్నాడా, లేదంటే ఎందుకు అలా జరుగుతుంది, ఎవరికి ఏది జరుగుతుందో దానికి కారణం ఎవరు అనేటటువంటి విషయాన్ని స్వామి ఇక్కడ 5వ అధ్యాయంలో 15వ శ్లోకంలో చెప్తాడనమాట. ఓకే, ఏమని చెప్తారంటే, నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విపు అజ్ఞానే వావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవా అని చెప్తా. ఓకే, నాయన భగవంతుడు ఎవరి పాపాన్ని స్వీకరించడు, అలాగే ఎవరి పుణ్యాన్ని కూడా ఆయన స్వీకరించడు. జీవుడు తనకున్నటువంటి జ్ఞానం అజ్ఞానాల వల్ల పాప పుణ్యాలు చేస్తుంటాడు. భగవంతుడు దానికి బాధ్యుడు కాదు, ఫలితాన్ని ఇస్తాడంతే. ఓకే, సో భగవంతుడు మనకి జ్ఞానం ఇచ్చాడు, అలాగే కర్మలు ఇచ్చాడు. జీవుడు ఆ జ్ఞానంతో కర్మలు సక్రమంగా చేస్తే మంచి ఫలితాలు, జీవుడు అజ్ఞానంతో కర్మలు అజ్ఞానం కప్పేయడం వల్ల తాను యథేచ్ఛగా చేస్తే దానివల్ల చెడు ఫలితాలు వస్తూ ఉంటాయి అన్నమాట. మనము చూస్తుంటాం, కొంతమంది చాలా చెడ్డవాడండి ఆయనకి ఎందుకు మంచి జరుగుతుంది అంటే, ఈ చెడ్డవారి యొక్క ధనము, సంపత్తి, సమాజంలో వారికి ఉన్నటువంటి పొజిషన్ ఎలాంటిది అంటే, ఇప్పుడు రావణాసురుడు ముల్లోకాల్ని జయించాడు. చివరికి ఎందుకు పనికొచ్చాయి ముల్లోకాల్లో యొక్క ఆధిపత్యం? తన వినాశనానికే పనికొచ్చాయి. ఇంకా నన్ను ఎవరు ఎదిరించలేరు, నాకు సరిసాటిగా ఎవరు లేరు అని చెప్పేసి ఈ ప్రపంచంలో ఏది మంచి కనిపిస్తే అది నాదే అనేటటువంటి బుద్ధి అహంకారానికి లోనైపోయి విచ్చలవిడిగా ప్రవర్తించడం వల్ల రామచంద్రమూర్తి చేతిలో చనిపోవాల్సి వచ్చింది. ఒక పాపాత్ముడికి భగవంతుడు ఇచ్చేటటువంటి ధనం ఎలాంటిది అంటే, ఒక ఎలుకని పట్టుకోవడానికి మనం పంజరం పెడతాం, దానిలో ఏదో ఒక చిన్న మిరపకాయ బజ్జియో లేదంటే ఉల్లిపాయో ఇంకేదో పెట్టేసి పెడతాం ఎలుకని ట్రాప్ చేయడానికి. ఓకే, సో ఎలుక ఏం చేస్తుంది, టక్కన బోన్లోకి వెళ్ళిపోయి అబ్బా మంచి కడుపు నిండా దొరికింది తిండి అని చెప్పేసి అది తింటూ ఉంటుంది. కానీ దానికి తెలియదు అనమాట ట్రాప్ లో పడిపోయిందని. సో దుర్మార్గులకి భగవంతుడు ఇచ్చేటటువంటి ధనం ఎలాంటిదంటే, వాళ్ళని వాళ్ళు నాశనం చేసుకోవడానికి ఒక ట్రాప్ లో పడిపోవడం లాంటిది అనమాట. సో మంచి వారికి చెడు ఎందుకు అంటే, మంచి ఫలితాలు ఎందుకు రావట్లేదంటే, మంచి వారికి భగవంతుడు
ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాడు. కానీ కొద్దిగా వారి యొక్క ఓపిక Time. సహనాన్ని పరీక్షించి ఒకవేళ ఆయన ఏదైనా ఇచ్చినప్పుడు మనం ఈ పిల్లలు ఎలా ఉంటుందంటే మీరు వాళ్ళు ఏది అడిగితే అది కొనియండి. జీవితంలో ఎప్పుడైనా ఏదైనా చిన్నది ఏదైనా వారికి దొరకలేదనుకోండి, చాలా ఇక వాడిని తట్టుకోలేం. వాళ్ళకు ఒక్కోసారి మనసు కృంగిపోయి వాళ్ళు శరీరాన్ని వదిలిపెట్టే అవకాశం కూడా ఉంటదన్నమాట. అదే పిల్లలకి మీరు ఏది అడిగితే అది కొనియకుండా ఏది అవసరం అది కొనిస్తూ ఉండండి. వాడు జీవితంలో చాలా మనోనిర్భరంతో, మానసిక ధైర్యంతో, మానసిక బలంతో ఉంటాడనమాట. మనం కోరుకున్నవన్నీ జీవితంలో ఎప్పటికీ రావు, మనకి ఏది అవసరమో అది వస్తుంది అనేటటువంటి భావనతోటి, మానసిక బలంతో పెరుగుతాడు వాడు. అలాంటి పిల్లలు మానసికంగా ధైర్యంగా ఉంటారు. అదే మనం ఈ పిల్లోడు ఏది అడిగితే అది గారవం, ప్రేమ మీద ప్రేమ కొద్ది వాడికి ఏదంటే అది కొనిచ్చామనుకోండి, వాడు పాడైపోవడానికి మనమే బాధ్యులం అవుతాం. అవునా? ఇది అవును నిజమా స్వామి, కాదా? నిజం స్వామి. అవును ప్రభుజీ. సో మనం అది మన నిజమయ్యా. జీవితంలో మన పిల్లలకి ఎలాగైతే ఒప్పుకోవద్దు ప్రభుజీ, ఇప్పుడు ఒప్పుకోవట్లేదు కదా. ఇప్పుడు ఒప్పుకోకపోవచ్చు. రీసౌండ్ హరే కృష్ణ. సో ఇప్పుడు ఒప్పుకోకపోవచ్చు. చిన్నప్పుడు మనం కూడా అనుకునే వాళ్ళం మన అమ్మ నాన్న మనకి ఏది అడిగితే అది కొనియకపోతే ఆ, ఆ, మన అమ్మ నాన్న నాకు ఏది కొనియట్లేదని బాధపడే వాళ్ళం. కానీ అలా కొనియకపోవడం వల్లనే నాకు కష్టపడే ఒక బుద్ధి పెరిగింది అని గ్రహించిన తర్వాత మా అమ్మ నాన్న నాకు చిన్నప్పుడు ఏది అడిగితే అది ఇవ్వకపోవడం ఏదైతే ఉందో అది నాకు వాళ్ళు చేసిన మేలే అని అనిపిస్తుంది అనమాట. నా స్వతహాగా నా జీవితంలో నేను చూశాను. మా స్నేహితుల్లో కొందరికి వాళ్ళ అమ్మ నాన్న ఏదంటే అది కొనిచ్చేసరికి ఒక వయసు వచ్చిన తర్వాత జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో మనం అనుకున్నవి జరగకపోవచ్చు. అలా జరగని సమయంలో వాళ్ళ యొక్క మానసిక స్థితి చాలా చాలా తీవ్రంగా తయారైపోయింది. ఇంకా తట్టుకోలేకపోయారు వాళ్ళు. అందు గురించని భగవంతుడు మంచి వాళ్ళకి అన్ని మంచి పనులు చేసినా కూడా వెంటనే అన్ని వనరులు ఎందుకు ఇవ్వడంటే వాళ్ళ లోపల సహనాన్ని, ఓపికని పెంచడానికి. దుర్మార్గునికి వెంటనే అన్ని ఎందుకు ఇస్తున్నాడంటే వాడు పాడు చేసుకోవడానికి ఇస్తున్నాడు అనమాట భగవంతుడు. అలా మనము అర్థం చేసుకోవాలి. ఇది ఎలా ఉంటుందంటే ఒక చిన్న డయాగ్రామ్ నుండి మనం అర్థం చేసుకుంటాం. సో జీవుడు కోరికలు కోరుతాడు, ఈశ్వరుడు కర్మఫలాల ఆధారంగా ప్రకృతిని ఆదేశిస్తాడు. ఓకే, ప్రకృతి మనకు కావలసినటువంటివి ప్రసాదిస్తుంది. జీవుడు తాత్కాలికంగా సంతోషపడతాడు, కానీ అతని కోరిక తీరదు. అతనికి మరింత ఎక్కువ మరియు ఉన్నతమైనది కావాలని కోరుకుంటాడు. కానీ భగవంతుడు మాత్రం ఒక నియంతృత్వాన్ని ఇక్కడ పాటిస్తాడనమాట. మన కర్మఫలాలను బట్టి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కోసారి మనం కోరుకుంటాం, జీవుడు కోరుకుంటాడు, భగవంతుడు తిరస్కరిస్తాడు. ఎందుకంటే కర్మఫలాల ఆధారంగా ఇప్పుడు ఇతను అనుభవించేటటువంటి యోగం లేదు, వీరు అనుభవించేటటువంటి యోగం లేదు, కాబట్టి వెయిట్ చేయండి, ఆగండి అని ఆపేస్తాడనమాట. సో అలాగా భగవంతుడి యొక్క ప్రణాళిక ఉంటుంది. తర్వాత ఒక గొప్ప జ్ఞాని అయినటువంటి వాడు ఏ విధంగా ఈ సమాజంలో అందరి యందు ఏ భావనతోటి ఉంటాడు, ప్రతి జీవి యందు ఏ భావనతో ఉంటాడు, సమదృష్టితోటి ఉంటాడనమాట. మనము ఒక వ్యక్తి నిజంగా ఆయనకి ఆధ్యాత్మిక జ్ఞానం ఉందా లేదా అని తెలుసుకోవాలి అంటే అతను ఇతరులతోటి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో ఆ ప్రవర్తనను బట్టి మనం చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఎవరికైతే ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుందో వారు ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడరు, తక్కువ చేసి చూడరు, అలాగే హేళన చేసి మాట్లాడరు. అందరితోని కూడా సమదృష్టితోనే ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఎవరైతే గొప్ప విద్యని అభ్యసించినటువంటి వారు ఇలాగా విద్య వినయ సంపన్నే
బ్రాహ్మణే గవిహస్తిని శునీ చైవ స్వపాకే చ పండిత సమదర్శినాః. మన విద్య, మనం ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి ఆధ్యాత్మిక విద్య కావచ్చు, భౌతిక విద్య కావచ్చు, ఏదైనా కూడా మనకి ఎందుకు పనికి రావాలి అంటే మన లోపల వినయాన్ని పెంపొందించడానికి పనికి రావాలి. ఎందుకంటే ఒక్కటి ఆలోచించండి, ఇప్పుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి అందరు జీవులు కూడా ఓకే భగవంతుని యొక్క నియంతృత్వంలోనే ఉన్నారు. అంతే తప్ప మనమేదో మన ప్రమేయంతో ఏదో ఒకటి సృష్టించుకొని అనుభవించట్లేదు. భగవంతుడు ఇచ్చిన దానే మనం అనుభవిస్తున్నాం, అది మన కర్మఫలాల అనుసారంగా. సో కొందరు ఒకరు అనుభవించట్లేదు అంటే వారి కర్మానుసారం అది లేదు అని మనం అనుకోవాలి తప్ప శివాడు దరిద్రుడు, నేను గొప్పవాణ్ణి అని ఆ అహంకారానికి పోకూడదు. అలా అహంకారానికి పోతే అది మళ్ళా అది అజ్ఞానం అయిపోతుంది అనమాట. ఎవరైతే అలా అహంకరిస్తారో వాళ్ళని భగవంతుడు మళ్ళా వాళ్ళకు ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని లాగేస్తాడు. కాబట్టి అలా అహంకారానికి పోకుండా విద్య మనకి వినయం పెంపొందే విధంగా ఉపయోగపడాలి. మనకి శ్రీమద్ భాగవతంలో ప్రహ్లాద్ మహారాజ్ గురించి చెప్తూ నారద మహర్షి ప్రహ్లాద్ మహారాజ్ గుణగణాలు చెప్తాడనమాట. ప్రహ్లాద్ మహారాజు హిరణ్యకశిపుడి యొక్క కుమారుడు. అశేషమైనటువంటి సంపదలు ఉన్నాయి వాళ్ళకి. ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రహ్లాద్ మహారాజ్ ఎలా ఉండేవాడంట అంటే ఆ చాలా ఉత్తమమైనటువంటి గుణాలు కలిగి ఉండేవాడంట. ఓకే, జితేంద్రియుడై అలాగే ఆ అందరి సమస్త జీవరాశుల్లో భగవంతుని యొక్క శక్తిని దర్శిస్తూ, ఓకే, అలాగే అందరితోటి మిత్రత్వంతో ఉంటూ, తన సమకాలికులతోటి సోదరుడిలాగా ఉంటూ, అలాగే ఎవరైతే తనతో పాటు ఆధ్యాత్మిక సాధన చేస్తున్నారో వాళ్ళకైనా దాసుడిలాగా ఉంటూ, అలాగే ఇంకా గురువులని సాక్షాత్ భగవంతుడితో సమానంగా వారికి గౌరవిస్తూ ఉండేవాడంట ప్రహ్లాద్ మహారాజ్. అలాగే విద్యార్థ రూప జన్మాదయో మనస్సంగా వివర్జిత. ఈ విద్య ద్వారా కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే అహంకారం వస్తుంది అనమాట. నాకు అన్ని వచ్చు, వేరే వాళ్ళకి ఇతరులకి ఏం రావు, నేను వాళ్ళకంటే క్లెవర్, వాళ్ళు నాకంటే మొద్దు అనేటటువంటి అహంకారం వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడప్పుడు. ఎప్పుడెప్పుడైతే తన మనస్సులో ఇలాంటి అహంకారం వస్తుందో దాన్ని ఆయన త్యజించేవాడంట ప్రహ్లాద్ మహారాజ్. అలాగా విద్య మనకి వినయానికి దారి తీయాలి. విద్య వినయానికి దారి తీయలేదనుకో అది వినాశనానికి దారి తీస్తుంది. విద్య దేనికి దారి తీయాలి చెప్పండి? ఒకవేళ విద్య వినయానికి దారి తీయకపోతే దేనికి దారి తీస్తుంది? వినాశనానికి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, సో మనం నేర్చుకుంటున్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం కావచ్చు, భౌతిక జ్ఞానం కావచ్చు, సమాజంలో మనని మనం గొప్పగా ప్రకటించుకోవడానికి కాదు, సో ఎంతో వినయంగా ఉండడానికి మనం దీన్ని ఉపయోగించుకోవాలి. అలాగా సమదృష్టితో ఉన్నటువంటి వాడు అర్జున ఈ ప్రపంచంలో, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల యొక్క సుఖాల వెంబట పడడు ఆయన. ఏహి సంస్పర్శజాభోగ దుఃఖ యోన్య ఏవతే ఆది అంతవంత కౌంతేయ నతేషు రమతే బుధాహ. సో రవి ప్రభు, రవి తోపార ప్రభు, ఇది చదవండి ప్రభు భావం. హరే కృష్ణ. రవి ప్రభు ఉన్నారా? రవి తోపారపు ప్రభు. ఓకే, బొమ్మారెడ్డి వెంకట నాంచారమ్మ మాతాజీ చదవండి ఇది. ఇక్కడ రఘునందన్ ప్రభు మీరు చదవండి ప్రభు, అడ్మిట్ చేసుకోండి. హరే కృష్ణ. ప్రణామాలు. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభు. బుద్ధిమంతుడైన వాడు ఇంద్రియ సంపర్కముచే కలుగు దుఃఖ కారణములందు పాల్గొనడు. ఓ కౌంతేయ, ఆ సుఖములు ఆద్యాంతములు కూడి ఉన్నందున తెలివిగలవాడు వాని యందు ప్రియమును పొందడు.
ఓకే. ఆది అంతములు. ఓకే. సో భగవంతుడు ఇక్కడ ఎవరైతే ఈ సృష్టిని సృష్టించాడో ఆయన ఏమంటున్నాడంటే, బుద్ధిమంతుడైన వాడు ఇంద్రియ సంపర్కముచే కలుగు దుఃఖ కారణములందు పాల్గొనడు. ఓ కౌంతేయ, ఆ సుఖములు ఆది ఆది అంతములు ఆద్యంతములు కూడి ఉన్నందున తెలివిగలవాడు వాని యందు ప్రియమును పొందడు. మనము జీవితంలో ఏ సుఖం అనుభవిస్తున్నప్పటికీ కూడా అది ఒకసారి మొదలవుతుంది, ఒకసారి అంతమవుతుంది. చాలా సులభంగా మనకు అర్థం కావాలి అంటే, ఉదాహరణకి మీకు ఇష్టమైనటువంటి ఏదన్నా ఆహార పదార్థం, ఫుడ్ ఐటమ్ ఉందనుకోండి, స్వీట్ కావచ్చు, హాట్ కావచ్చు. దాన్ని కొద్దిగా తిన్నారు, ఇంకా తినాలనిపిస్తుంది, ఇంకొద్దిగా తినాలనిపిస్తుంది. 1 కిలో తిన్నారనుకోండి, తర్వాత ఇంకా తినగలుగుతారా? అదే పనిగా ఇష్టమైంది కాబట్టి అదే పనిగా తిన్నామనుకోండి, ముందు తిన్నదంతా కూడా బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏదైతే మనకి సుఖాన్ని ఇచ్చిందో అదే మళ్ళీ మనకి దుఃఖాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ సృష్టిలో ఏవేవైతే వస్తువులు మనం సుఖములు అని అనుకుంటున్నామో వాటికి ఒక మొదలు, ఒక అంతము ఉంది. సో ఈ మొదలు అంతం ఉన్నటువంటి విషయాల్ని పట్టుకొని బుద్ధిమంతుడైనటువంటి వాడు సంతోషించడు. బుద్ధిమంతుడైనటువంటి వాడు అలాగా ఒకసారి మొదలయ్యి ఒకసారి అయిపోయేటటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి నాకు అవసరం లేదని చెప్పేసి శాశ్వతమైనటువంటి సుఖాల గురించి ఆలోచిస్తాడు. సో అందుకే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, తాత్కాలికమైన సుఖాల గురించి బుద్ధిమంతుడు ఆలోచించడు, పరిమితమైనటువంటి సుఖాల గురించి బుద్ధిమంతుడు ఆలోచించడు, అపరిమితమైనటువంటి సుఖాల గురించి బుద్ధిమంతుడు ఆలోచిస్తాడు. ఆ అపరిమితమైనటువంటి సుఖం ఎలా రావాలి మానవుడికి, మనుష్యుడికి అపరిమితమైనటువంటి సుఖం ఏ విధంగా, సుఖం శాంతి ఏ విధంగా వస్తుంది అని ఈ అధ్యాయంలో భగవంతుడు అష్టాంగ యోగ సాధనం గురించి కూడా కొద్దిగా చెప్తాడు. కానీ రేపటి అధ్యాయంలో దాని గురించి చాలా వివరంగా వస్తుంది కాబట్టి ఈ రోజు ఈ అధ్యాయంలో వచ్చేటటువంటి ఆ అష్టాంగ యోగ సాధనం గురించి నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే రేపు చాలా డీటెయిల్ గా మాట్లాడుకుంటాను. రేపటి అధ్యాయం పేరే ధ్యాన యోగం కాబట్టి అది అక్కడ మాట్లాడుకుందామని నేను ఇక్కడ ప్రస్తావించట్లేదు. అయితే ఈ అధ్యాయం చివరన భగవంతుడు ఏం చెప్తాడంటే, సమస్త మానవాళి కూడా సుఖంగా శాంతిగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి, ఏ విషయం గురించినటువంటి అవగాహన ఉండాలి అనేటటువంటి విషయాన్ని భగవంతుడు చెప్తున్నాడు అనమాట ఈ అధ్యాయంలో. సో భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకా మాహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. నాతో పాటు అందరూ కూడా చెప్పండి ఈ శ్లోకం. భోక్తారం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. మళ్ళీ ఒకసారి అందరం చెప్తాం. భోక్తారం కృష్ణుడు ఏమంటున్నాడంటే, హరే కృష్ణ, మల్లికార్జున్ చారి ప్రభు అన్మ్యూట్ చేసుకొని ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చదవండి. ఇక్కడ కింద ఉంది. యజ్ఞ తపసాం సుహృదం సర్వభూతానాం. భగవంతుడి యొక్క యజ్ఞ తపస్సులకు అంతిమ ఫలభోక్తగా, సర్వలోకాలకు మరియు దేవతలకు మహేశ్వరుడిగా, మరియు సమస్త ప్రాణికోటికి పరమ శ్రేయోభిలాషిగా మరియు మిత్రుడిగా తెలుసుకున్నవాడు భవబంధాల నుండి మరియు దుఃఖాల నుండి విముక్తి పొంది శాంతిని పొందుతాడు. సో మనం చేసేటటువంటి సమస్త
కర్మలు, యజ్ఞాలు, తపస్సులు వీటన్నిటిని కూడా అనుభవించేవాడు భగవంతుడు అని, అన్నిటి యొక్క ఫలితాలని అనుభవించేవాడు భగవంతుడు అని ఎవరైతే తెలుసుకుంటారో వారు శాంతిని పొందుతారు అని చెప్పి ఇక్కడ ఆ కృష్ణ ఎవరైతే నేను ఈ యజ్ఞ తపస్సుల యొక్క ఫలితాలని అనుభవిస్తాను అని ఎవరైతే తెలుసుకుంటారో అతను శాంతి పొందుతాడు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. మనకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ, అదేంటండి మరి అన్నిటినీ అనుభవించేవాడు భగవంతుడైతే ఇంకా మనుషుడికి ఎలాంటి స్వేచ్ఛ లేదా, మనుషుడు ఏం అనుభవించకూడదా, ఇంకే మనుష్య జన్మ అంటే ఒక బానిస జన్మనా అనేటటువంటి ప్రశ్న మనకి రావచ్చు. దీన్ని ఒక చిన్న లాజికల్ పాయింట్ మనము పట్టుకోవాలి, ఈ శ్లోకంలో ఉన్నటువంటి లాజికల్ పాయింట్. ఓకే, సో ఉదాహరణకి ఇప్పుడు మీ దగ్గర బలం లేదనుకోండి, ఒక వ్యక్తితోటి పోరాడేటటువంటి, మీ శత్రువుతోటి పోరాడేటటువంటి బలం లేదనుకోండి, చాలా బలవంతుడైనటువంటి వ్యక్తి దగ్గర మీరు ఉంటే అప్పుడు మీకు ఏముంటుంది? మీకు బలం లేదు, కానీ బలమైనటువంటి వ్యక్తి దగ్గర మీరు ఉన్నారు, మనకు బలం వస్తుంది. అప్పుడు మీకు బలం ఉన్నట్టే కదా. ఉన్నట్టే. ఓకే, మీ దగ్గర ధనం లేదు, ఓకే, మీకు ఒక ధనవంతుడైన స్నేహితుడు ఉన్నాడు, చాలా మంచి స్నేహితుడు, మీ శ్రేయస్సు కోరుకునే స్నేహితుడు. మీ దగ్గర ధనం లేదు, వాడి దగ్గర చాలా ధనం ఉంది, అప్పుడు మీ దగ్గర ఉన్నట్టేనా? వాడు మీకు ఏం మీ దగ్గర లేకపోవచ్చు, కానీ వాడు మీ పక్కకున్నాడు కాబట్టి మీకు ఏ అవసరాలు కూడా వాడు తీరుస్తాడు, అంతేనా? కొందరు స్వార్థపరులు ఇవ్వరు, అఫ్ కోర్స్, అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకి సమాజంలో కనిపిస్తారు. కానీ స్వార్థపూరితమైనటువంటి మిత్రుడితో కాదు నేను స్వార్థపూరితమైనటువంటి మిత్రుడి గురించి కాదు. మంచి మిత్రుడు, మీ శ్రేయస్సు కోరుకునేటటువంటి మిత్రుడు, చాలా ధనవంతుడు. హరే కృష్ణ. మీ శ్రేయస్సు కోరుకునేటటువంటి మిత్రుడు మీ దగ్గర ధనం లేకపోయినా మీ అవసరాలను బట్టి తన ధనాన్ని మీకు ఇస్తాడు. ఎలాగైతే మీ దగ్గర బలం లేకపోయినా ఒక బలవంతుడితో ఉంటే అతనే మీ బలం అవుతాడో, ఎలాగైతే మీ దగ్గర ధనం లేనప్పుడు ఒక ధనవంతుడితో ఉంటే అతని ధనమే మీరు ధనవంతుడిగా చూపిస్తుందో, అదే విధంగా మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఆనందంగా లేము. కొద్ది కాలం ఉంటున్నాం, కొద్ది కాలం ఉండట్లేదు. కానీ పరిపూర్ణంగా ఆనందంగా ఉండాలి అంటే ఎవరైతే పరిపూర్ణంగా ఆనందంగా ఉంటారో ఆయన సాంగత్యంలో మనం ఉంటే మనకి ఆనందంగా ఉంటాం. ఇప్పుడు మన జీవితంలో ప్రశాంతత లేదు, సరైనటువంటి సమృద్ధిగా ప్రశాంతత లేదు. కొంతకాలం ప్రశాంతంగా ఉంటున్నాం, కొంతకాలం మళ్ళీ ఏవో చిక్కులు, ఏవో సమస్యలు వస్తున్నాయి, మళ్ళీ ప్రశాంతత పోతుంది. సో అలా ప్రతినిత్యం ప్రశాంతంగా ఉండాలంటే ఎవరి దగ్గర అయితే ప్రశాంతత ఉంటుందో వారిని ఆశ్రయిస్తే మనం ప్రతినిత్యం కూడా ప్రశాంతంగా ఉంటాం. ఇక్కడ భగవంతుడు ఈ శ్లోకంలో అన్నింటినీ అనుభవించేది నేనే అని తెలుసుకున్నవాడు ప్రశాంతతగా ఎలా ఉంటాడంటే, సో అన్ని భగవంతుడికి చెందుతాయి కాబట్టి నేను ఆయన సాంగత్యంలో ఉంటే ఖచ్చితంగా నేను తృప్తిగా ఉంటాను అని తెలుసుకుంటాడు అనమాట. ఇలాగైతే బలం లేనటువంటి మిత్రునికి బలం ఉన్నటువంటి మిత్రుడే బలం ఎలా అవుతాడో, మన ధనం లేనటువంటి వాడికి ధనవంతుడైనటువంటి మిత్రుడి యొక్క ధనమే తన ధనం అవుతుందో, అలాగే ఆనందం, ప్రశాంతత లేనటువంటి మనుష్యుడికి సమస్త యజ్ఞ తపస్సుల యొక్క ఫలితాలను అనుభవించేటటువంటి భోక్త యొక్క కృప సాంగత్యం ఉంటే అతను కూడా ప్రశాంతంగా ఉంటాడు. ఈ విషయాన్ని మానవులందరూ తెలుసుకుంటే అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారనమాట. మనకి మున్ముందు అధ్యాయాల్లో అసలు భగవంతుడు మనకు సేవ చేస్తున్నాడా, మనం భగవంతుడికి సేవ చేస్తున్నాడా అనేటువంటి విషయాలు వస్తాయన్నమాట. ఓకే, ఆ అధ్యాయాలు వచ్చినప్పుడు మనం తెలుసుకుందాం. సో ఈ రోజు ఈ 5వ అధ్యాయంలో 29 శ్లోకాలు మాత్రమే ఉంటాయన్నమాట. సో చిన్న అధ్యాయము. దీంట్లో మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అంటే, ఒకటి, కర్మలను సన్యసించడం కంటే, మొత్తంగా వదిలిపెట్టడం కంటే, కర్మలని ఆచరించి దాంట్లో కర్మయోగాన్ని మనం చేయడం ఏదైతే ఉందో అది ఉత్తమమైనటువంటిది. ఆ కర్మయోగి ఎలా ఉంటాడు అంటే
తను చేస్తున్నటువంటి కర్మలు చేస్తున్నప్పటికీ కూడా ఆ ఇంద్రియాలతో చేస్తున్నప్పటికీ కూడా ఆ ఇంద్రియ విషయాలకి ఆయన అంటుకోడు. ఎలాగా అంటే తామరాకు మీద నీటి బొట్టు లాగా, తామరాకు మీద నీటి బొట్టు ఉన్నప్పటికీ కూడా తామరాకు ఎలాగైతే తడవదో ఆ విధంగానే ఉత్తమమైనటువంటి కర్మయోగి ఈ ప్రపంచంలో కర్మలు ఆచరిస్తున్నప్పటికీ కూడా వాటి యొక్క ఫలితములు గాని వాటి యొక్క బంధనాలు గాని ఆయనకి అంటుకోవు. అలాంటి గొప్ప జ్ఞాని ఎలా ఉంటాడు అంటే, అలాంటి వాణ్ణి ఎలా పసిగట్టడం మనము అంటే పద్మపత్రామి మన ఎలా పసిగట్టడం అంటే, ఆయన అందరినీ సమదృష్టితో చూస్తాడు. ఎవరి యందు కూడా భేదాభిప్రాయం పెట్టుకోడు. వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ అనేటటువంటి భేదాభిప్రాయం పెట్టుకోడు అనమాట. పెట్టుకోకుండా అందరినీ కూడా సమదృష్టితో చూస్తాడు. అలాగే అలాంటి బుద్ధి ఉన్నటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాలు కేవలము ఒకసారి మొదలయ్యి ఒకసారి అంతమవుతున్నాయి కాబట్టి వీటిని నేను శాశ్వతంగా అనుభవించలేను అనేటటువంటి బుద్ధితో ఉంటాడు. శాశ్వతంగా నేను ప్రశాంతంగా ఉండాలి అంటే అన్నింటినీ అనుభవించేది, అన్నింటికి భోక్త అంటే అనుభవించేవాడు, అన్నింటినీ అనుభవించేవాడు ఆ భగవంతుడు నేను ఎప్పుడైతే తెలుసుకుంటానో అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటాను అని తెలుసుకుంటాడు. సో ఇది శాంతి సూత్రం. ఈ అధ్యాయంలో మనకి భగవంతుడు చెప్తున్నటువంటి శాంతి సూత్రం. అయితే మనకి 4వ అధ్యాయంలో నిన్న ఎన్నో సాధనములు చెప్పారు. గుర్తున్నాయి ఎవరికైనా? యోగా, ధ్యానం, మెడిటేషన్, మంత్రాలు. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎన్నో సాధనల గురించి చెప్పారు. ఎందుకు చెప్పారు ఆ సాధనల గురించి? భగవంతుని మనల్ని మనం శుద్ధీకరణ చేసుకోవడానికి ఎన్నో యజ్ఞాలు చేస్తారు. వాటిల్లో ప్రాణాయామ యజ్ఞం అని చెప్పేసి, ద్రవ్య యజ్ఞం అని చెప్పేసి, స్వాధ్యాయ యజ్ఞం అని చెప్పేసి, ఇలాగ ఎన్నో యజ్ఞాలు జప యజ్ఞం అని ఇట్లా దైవ యజ్ఞం, ఇంద్రియ నిగ్రహ యజ్ఞం, ఆత్మ సంయమ యజ్ఞం, ఆత్మ సంయమం. వెరీ గుడ్ మాతాజీ. సో ఇలాగ ఎన్నో యజ్ఞాలు చేస్తారని చెప్పేసి మానవులు భగవంతుడు నిన్న 4వ అధ్యాయంలో చెప్పారు. రేపటి అధ్యాయంలో మన యోగా అనేటువంటి, మనం ఇప్పుడు ప్రస్తుతం యోగా అనేటువంటిది చాలా ఫేమస్. యోగా తెలియని వారు ఉండరు. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా భారతదేశంలో పుట్టినటువంటి యోగా చాలా ఫేమస్ అయిపోయింది. సో ఆ యోగ ఎందుకు చెయ్యాలి? నిన్న చెప్పినటువంటి యజ్ఞములలో యోగ సాధనం కూడా ఓకే, ధ్యానము, అలాగే మన శ్వాస నిశ్వాసల ప్రక్రియ కూడా ఒకానొక సాధనం అని చెప్పాడు. వాటి గురించి రేపు భగవంతుడు వివరంగా అవి ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఏ విధంగా చేయాలి అనేటటువంటి విషయాల్ని రేపటి అధ్యాయంలో ధ్యాన యోగంలో భగవంతుడు విస్తారంగా వర్ణిస్తాడనమాట అర్జునుడికి. ఇప్పుడు అర్జునుడు యొక్క సంశయం ఏంటి? నేను అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను అనేటటువంటి సంశయం. అలా కాకుండా అలా అన్ని ఉన్న ఫలంగా వదిలిపెట్టి వెళ్ళిపోతే నువ్వు ఏం సిద్ధి పొందవు. నువ్వు మళ్ళీ నీకు మనస్సులో ఎప్పుడైనా ఏదైనా కోరిక పుడితే మళ్ళీ పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగా ఉన్న ఫలంగా వదిలిపెట్టకుండా కొన్ని సాధనములు మనం ఆచరించి, ఎప్పుడైతే ఆ సాధనములు మనం ఆచరించిన తర్వాత మనకి శుద్ధీకరణ జరుగుతుందో మనస్సు యందు, అప్పుడు నువ్వు ఏ విషయాన్ని కూడా వదిలిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఉన్న చోటనే ఉంటూ అన్నిటిని చేస్తూ కూడా ఓకే వాటి మీద ఉన్నటువంటి సంఘాన్ని నువ్వు వదిలిపెట్టవచ్చు, అలా కూడా నువ్వు తరించవచ్చు అని క్రమక్రమంగా ఒక్కొక్క సాధనం గురించి చెప్తున్నాను అనమాట. రేపటి అధ్యాయంలో ధ్యాన యోగం గురించి చెప్తాడు. తర్వాత అధ్యాయంలో ఇంకా గొప్ప విషయాలు చెప్తాడు. రేపు ఆ తర్వాత అధ్యాయాల్లో ఉండేటటువంటి విషయం గురించి నేను ఏముంటుందో క్లుప్తంగా చెప్తాను అనమాట. సో ఈ రోజు ఈ 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగము ఏదైతే ఉందో దాంట్లో భగవంతుడు శాంతి సూత్రాన్ని చెబుతూ ఈ అధ్యాయాన్ని ముగిస్తాడు. సో ఇప్పుడు ఈ అధ్యాయానికి సంబంధించి ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. హరే కృష్ణ. ఎవరికైతే ప్రశ్నలు ఉన్నాయో వాళ్ళు మాత్రమే హ్యాండ్ రేస్ చేయండి. నేను ఒకసారి అందరినీ హ్యాండ్ డౌన్ చేస్తాను. సో ఎవరికైతే ప్రశ్నలు ఉన్నాయో వారు మాత్రమే హ్యాండ్ రైస్ చేయండి దయచేసి. ఓకే ఓకే. మౌనికా మాతాజీ, మీ ప్రశ్న ఏంటి? అన్మ్యూట్ చేసుకొని అడగండి. హలో, హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే ఇందాక కృష్ణ. మీరు ఒకసారి 3 జీవులు 3 స్థితులు అని చెప్పారు కదా, అది నాకు ఒక్కసారి మళ్ళీ చెప్తారా? చూపిస్తాను మళ్ళీ.
అంటే అక్కడ 3 జీవులు అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? చెప్తాను. ఓకే, ఇదే కదా మాతాజీ, అన్మ్యూట్ చేసుకోండి. అవును. ఇదే కదా. ఓకే, జీవ అంటే మనము. ఓకే, ఓకే. మనం భగవంతుని కోరికలు కోరుతాం. ఓకే. భగవంతుడు మనకి ఏదైనా ఇచ్చే ముందు మనము ఆ కోరినటువంటి కోరికలు అనుభవించడానికి అర్హత మనకు ఉందా లేదా అనేటువంటి కర్మఫలాలు పరిశీలన చేస్తాడు. చేసి ఓకే ఇతనికి అర్హత ఉంది అంటే ప్రకృతికి ఆదేశాన్ని పంపిస్తాడు. ప్రకృతి ఈ జీవుడికి ఈయన ఈ కోరికలు కోరుకున్నారు వీళ్ళు, సో ఇవి వీరికి అందించు అని ప్రకృతి ద్వారా మనకు అందుతాయి. ఓకే. 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 సో మనం కోరుకుంటాం, భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు మన కర్మఫలాలని ఆధారం చేసుకొని. ఒకవేళ మనం ఓకే. కోరుకున్నాం, మనం కోరుకున్నటువంటిది రావట్లేదు అంటే మనకి అది అనుభవించేటటువంటి ఏమంటారు అర్హత లేదు, వి డోంట్ డిజర్వ్ అన్నమాట అది. ఓకే. ఓకే. అలా ఒకవేళ ఇలాగా కోరుకుంటాం, తిరస్కరించబడింది, ఎందుకంటే కర్మఫలాల ఆధారంగా దాన్ని తిరస్కరిస్తారు. ఓకే. ఓకే. ఓకే గురుజీ, అర్థమైంది గురుజీ. ఓకే, ధన్యవాదాలు. హరే కృష్ణ. బొమ్మరెడ్డి వెంకట నాచారమ్మ మాతాజీ, మీ ప్రశ్న ఏంటి మాతాజీ? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హలో, వినిపిస్తుంది, చెప్పండి. జై శ్రీకృష్ణ అండి. హరే కృష్ణ, చెప్పండి. కృష్ణ స్వామీజీ, నాకు 64 years. ఓకే, కానీ ఎప్పుడు ఎందుకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది ఏదన్నా కొంచెం రాగానే. ఎంత భగవద్గీతలో ఉన్నా, నేను పూజలో ఉన్నా, నాకు ఆలోచన కొంచెం చాలా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. ఏజ్ రిలేటెడ్ కూడా కాదు, ఈ ఏజ్లో అసలు అట్లా విరక్తి రావాలి, కానీ ఎందుకు నాకు అట్లా వస్తుంది? సో ఎందుకు అంటే మీకు ఇప్పటి వరకు కూడా అంటే మీరు ఎన్నిసార్లు భగవద్గీత విన్నారు? నేను ఎక్కువ వింటూనే ఉంటానండి. నేను ఇస్కాన్ వాళ్ళది చదువుతాను. వచనాలు ఎవరు భగవద్గీత చేసింది చెప్తున్నా నేను ఈ డౌట్ తెలుసుకుంటానికే నేను అసలు నాకు నా సమస్యకి పరిష్కారం దొరుకుతుందా ఆన్సర్ అని నేను సెర్చ్ చేస్తాను. ప్రవచనాలు ఇప్పుడు మీరనే కాదు, ఎవరైనా చాగంటి గారు ఎవరు చెప్పినా కానీ యూట్యూబ్స్ లో వింటూ ఉంటాను నేను, నాకు ఆన్సర్ దొరుకుతుందా లేదా అని. ఎందుకంటే బై బర్త్ నుంచి కూడా నాకు ఇప్పటి వరకు కూడా నాకు ఏది కూడా అసలు నేను కష్టపడతాను అని అనుకుంటాను. నేను నిజాయితీ కష్టపడుతున్నాను, కానీ దానికి ఫలితం అనేది మాత్రం అల్టిమేట్ గా అది వ్యతిరేకంగానే వస్తుంది. అట్లాంటి వచ్చినప్పుడు నాకు ఏమనను, భగవంతుడిని ఏమనను, కానీ ఎండ్ ఆఫ్ లైఫ్ చేసుకోవాలి అని మాత్రం అనిపిస్తుంది. అది ఎంత తప్పో నాకు తెలుసు. అది ఎస్కేప్ కావటానికి ఇంకా ప్లేస్ మారుస్తూ ఉంటాం, కొంచెం రిలేషన్స్ దగ్గరికి, టెంపుల్స్ కి, అటు ఇటు. టెంపుల్లో ఇస్కాన్ హ్యాబిట్స్ టెంపుల్లో కూడా 1 week తిరిగితే కూడా నాకు అసలు ఆన్సర్ దొరకలేదు. నేను 1 week డైలీ వెళ్ళి మంత్రం జపం చేసి నాకు ఎందుకు ఇలా వస్తుంది, రావద్దు. శంకర్ మఠ్ టెంపుల్స్, చాలా టెంపుల్స్ అసలు ఎంతైనా స్టిల్ నేను ఎంత కోపం రావాలి అంటే కూడా స్టిల్ నా నుంచి అది పోవటం లేదు. అది ఏమై ఉండొచ్చు, దైవ కార్యమా లేకపోతే నా లైఫ్ అట్లా ఎండ్ అయ్యేది ఉందా, నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతాను, నాకు మనస్ఫూర్తిగా మీరు చెప్పాలి ఆన్సర్. అయ్యో చెప్తాను, మీరు భగవంతుడితో సమానమా? అయ్యో అట్లా అనకండి కానీ అడుగుతాను, చెప్పండి. ఉదాహరణ కొద్దిసేపటికి మీరు మీ జీవితంలో ఏది కోరుకుంటే అది మీకు దక్కి ఉంటే మీరు భగవంతుడికి ఇంత దగ్గర అయ్యేవారా? కానీ ఎంతగానో ఒక 1 year బేబీ దగ్గర నుంచి 64 years ఏజ్ వరకు అంతా ఇట్లా ఉంటారా? అసలు భగవంతుడు అనే వాళ్ళు ఇలా ఉంటారా అనిపిస్తుంది నాకు. ఇంత కఠినంగా ఉంటారా? ఒక్క దగ్గరైనా కన్సిడర్ చేయరా? కనీసం ఏజ్ రిలేటెడ్ అయినా కన్సిడర్ చేయాలి. 60 అయితే వానప్రస్థం అంటారు, అసలు ఏది పాపాలు పుణ్యాలు ఏముండవని. కానీ ఈ ఏజ్ లో కూడా ఇప్పుడు నేనే కాదు, నాలాగా సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏజ్ గ్రూప్ ఓల్డ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఎంత అనుభవిస్తున్నారంటే భగవంతుడు కృష్ణయ్యకి ఓల్డ్ ఏజ్ అంటే తెలియదేమో అనిపిస్తుంది నాకు. అసలు భగవంతుడు ఈశ్వరుడికి కానీ విష్ణుమూర్తికి కానీ
ఓల్డ్ ఏజ్ లో లేరు వాళ్ళు, యంగ్ ఏజ్ చిన్నపిల్లల ఏజ్ లోనే ఉన్నారు. ఓల్డ్ ఏజ్ లో ఏ రూపంలో కూడా లేరు నాకు అనిపించింది. అందుకే వాళ్ళు ఈ వానప్రస్థలో ఉన్న వాళ్ళ బాధలు వాళ్ళకి అర్థం కావట్లేదా, లేకపోతే మేము వాళ్ళకి చెప్పలేకపోతున్నామా? ఓకే ఏదేమైనా నేను కంటిన్యూ చేసా, కానీ ఆ ఇంటెన్షన్ అనేది చాలా డేంజర్ కాబట్టి అది నా నుంచి పోవాలని నేను చూస్తున్నాను. ఓకే అది సో నేను నా మీకు ప్రయత్నం. మీకు ఈ ఆలోచన రావడానికి కారణం ఏంటంటే మీరు మీ జీవితంలో ఏది పట్టుకున్నా కూడా కలిసి రావట్లేదు, మీరు అనుకున్నటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు, అన్నిట్లో ఫెయిల్యూర్ ని చూస్తూ ఉన్నారు, కానీ భగవంతుని మాత్రం గట్టిగా పట్టుకున్నారు. మీకు ఒక ఉదాహరణ అదే చెప్తాను. శిల ప్రభుపాదుల వారు ఆయన మంచి సంపన్న కుటుంబంలో పుట్టారు. పుట్టిన తర్వాత మంచి ఉన్నత విద్య నేర్చుకున్నారు. వాళ్ళ గురువు గారిని కలవడం జరిగింది. నాయన నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నావు, పాశ్చాత్య దేశాలకు నువ్వు వెళ్ళి అక్కడ భగవద్గీత గురించి ప్రచారం చేయమని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన సంకల్పంగా తీసుకొని ఆయన వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేయడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఫెయిల్ అయిపోయాడు. బిజినెస్ పెట్టాడు, ఆ బిజినెస్ పెట్టి దానిలో డబ్బులు బాగా వస్తే నేను బాగా ప్రచారం చేయొచ్చని లాస్ అయిపోయాడు. ఓకే, ఇంట్లో కూర్చొని క్లాసెస్ పెట్టాడు, వాళ్ళ ఇంట్లోనే సత్సంగాలు అవన్నీ పెట్టాడు. వాళ్ళ భార్య దగ్గర నుండి ఎన్నడూ కూడా సహకారం ఆయనకి దక్కలేదు. ఓకే, ఆ తర్వాత ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయాడు. బయటకు వెళ్ళి ఒక పత్రిక మొదలు పెట్టాడు, అది సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఆయన జీవితంలో ఏదేదైతే మొదలుపెట్టి అది సక్సెస్ అయితే నేను ఇంకా భక్తి ప్రచారం చేస్తాను అని అనుకొని ఏదైతే అనుకున్నాడో అన్నిట్లో ఫెయిల్ అయిపోయాడు. చివరికి 66-67 సంవత్సరాల వయస్సులో ఆయన 40 రూపాయలు జేబులో పెట్టుకొని అమెరికా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండటానికి కూడా సరైనటువంటి ఆశ్రమం లేదు. ఒక కుటుంబంతో పాటు ఆయన ఉండేవాడు అనమాట. అది కూడా వాళ్ళకి ఇష్టం లేకున్నా వాళ్ళు ఈయనని పెట్టుకునేవారు అనమాట. ఎందుకంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నాడో అది ఆయన ఇండియను, వాళ్ళ భార్య అమెరికను. ఆ ఇండియన్ ఎవరైతే ఉన్నాడో వాళ్ళ నాన్నగారు రికమెండ్ చేస్తే శిల ప్రభుపాదకి వీళ్ళు వీసా ఇవ్వడం జరిగింది. ఆయన వెళ్ళి వాళ్ళ ఇంట్లో కొద్ది కాలం ఉన్నాడు. కానీ ఈయన వేషధారణ, కాషాయం అవన్నీ చూస్తే అక్కడ ఉన్నటువంటి వీధుల వాళ్ళు ఈయన ఏమైనా తప్పు పని చేస్తే మా మీద పడతారేమో అని చెప్పేసి ఈయనని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వదిలించుకోవాలని చెప్పేసి ఎవరైనా ఇంటికి అతిథి వస్తే వాళ్ళ ఇష్టం లేకున్నా కూడా మొహం మీద అయితే చెప్పం, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి. కానీ వాళ్ళు మొహం మీదే చెప్పారనమాట. ప్రెస్ మీట్ పెట్టి ఈయనకు మాకు సంబంధం లేదు, ఈయన మా ఇంట్లో పడి తింటున్నాడు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారనమాట. ఓకే, ఆయన భగవంతుని ఎప్పుడైతే వాళ్ళ గురువు ఆయనకి ఆదేశం ఇచ్చారో అప్పటి నుండి ఆయన భగవద్భక్తి ప్రచారం చేస్తూనే ఉన్నాడు. అమెరికా వచ్చినా కూడా ఆయనకి ఎదురు దెబ్బలే తగిలినాయి. ఆయన ఎప్పుడైతే వాళ్ళు ఇలాగా ఈయనకి మాకు సంబంధం లేదని, ఇలా మా ఇంట్లో పడి తింటున్నాడు, ఈయన ఏమైనా చేసినా కూడా మాకు సంబంధం లేదని ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో, ఆయన ఏం చేశాడంటే అదే ప్రెస్ మీట్ ని ఆయన అవకాశంగా వాడుకున్నారు. ఏమని అంటే ఆ ప్రెస్ మీట్ లో వాళ్ళు ఏం చెప్పారంటే ఈయనకు మాకు సంబంధం లేదు, ఈయన ఏం చేసినా మాకు సంబంధం లేదు, కొన్ని రోజులు మా ఇంట్లో ఉండి వెళ్ళిపోతాడు, ఆయన ఏమైనా చెప్పాలనుకుంటే ఆయనే చెప్పుకుంటాడు, మీరు కూడా చెప్పండి అని ప్రెస్ మీట్ లో ఒక 50 మంది దాకా అక్కడ కూర్చున్నారు. ఆయన చెప్పమంటే ఆయన ఏం చెప్పారంటే, అవును నేను నా పేరు శ్రీల ప్రభుపాద, నా పేరు భక్తి వేదాంత స్వామి, నేను ఇండియా నుంచి వచ్చాను, భగవద్గీత క్లాసెస్ ఇస్తాను, ఫిలాసఫీ గురించి మాట్లాడతాను, మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి రండి క్లాసెస్ వినండి అని చెప్పేసి తాను ఎందుకు వచ్చాడో ఆ విషయాన్ని ప్రమోట్ చేసుకున్నాడు. అట్లా కొంతమందికి తెలిసిపోయింది, ఓహో ఈయన ఇండియన్ స్వామి, ఈయన ఫిలాసఫీ చెప్తాడని చెప్పేసి. అలా కొందరు ఆయన దగ్గరికి రావడం మొదలుపెట్టి అది ఒక పెద్ద ఉద్యమంగా మారిపోయింది. ఇప్పుడు శ్రీల ప్రభుపాద గనక నా జీవితంలో నేను ఎప్పుడూ సక్సెస్ చూడలేదు కాబట్టి నన్ను భగవంతుడు కన్సిడర్ చేయట్లేదు. ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటి అంటే ఆయన ఇండియా నుండి అమెరికాకి నెల రోజుల పాటు జలదూత అనేటటువంటి నౌకలో ఆయన ప్రయాణించాడు. ఆ నౌకలో 2 సార్లు ఆయనకి గుండెపోటు వచ్చింది. ఓకే, సో ఇప్పుడు అంత వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తి, జీవితంలో ఎన్నడూ సరైనటువంటి సత్ఫలితాలను చూడనటువంటి వ్యక్తి, ఇంకా నాకు జీవితంలో ఏది ఫలించలేదు, ఇదేం ఫలిస్తుంది అని అనుకొని ఉంటే ఈ రోజు మనం ఇక్కడ కూర్చొని భగవద్గీత చర్చించుకునే వాళ్ళమా? భగవంతుడు కొందరికి అన్ని ఇస్తాడు, కొందరికి ఏది ఇయ్యడు. ఎందుకంటే ఆ ఏది ఇయ్యకున్నా కూడా నేను ఇంకా నిర్భయంగా జీవితంలో నిలదొక్కుని ఉన్నాను అని మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉండడానికి. ఇప్పుడు ఇవాళ రేపు యువత ఎంతో మంది ఏదో చిన్నగా పరీక్షల్లో సరిగా 2 మార్కులు తక్కువ ఇస్తేనో, లేదంటే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోతేనో చనిపోతున్నారు.
అంత చిన్న చిన్న విషయాలకి శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నారు. మీరు అంటున్నారు నా 64 సంవత్సరాలండి, నేను ఇప్పటివరకు నా జీవితంలో నేను ఏది అనుకున్నా కూడా ఫలించలేదు అంటే మీరు ఎంత యువతకి మీరు ఎంత ఆదర్శప్రాయురాలు. మీరు నన్ను చూసి నేర్చుకోండిరా, నా జీవితంలో నేను అనుకున్నది ఏది కాదు, అయినా నేను ఉండట్లేదా కానీ అని. నాకు కూడా డిస్టర్బెన్స్ వస్తుంది కదా. అదే దాన్నే ఓపిక సహనం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్నే అంటారు అనమాట. ఏదైతే అన్ని రాకూడదో ఆ థాట్ వస్తుంది అని నా బాధ ఆ, అంతే. అది వచ్చినా కూడా మీరు ఇంకా గట్టిగా ఉన్నారు అంటే ఒకటి మానసికంగా మీరు కొద్దిగా మీకు అంత మానసిక బలం లేదు, కానీ ఒక నమ్మకం అయితే ఉంది. లేదు, భగవంతుని పట్టుకుంటే నాకు మంచి జరుగుతుంది, అవును. భగవంతుడు నన్ను ఆ నమ్మకం చూసుకుంటాడు, ఆ నమ్మకం ఉంది. ఓకే. సో భగవద్ భక్తులు, గొప్ప గొప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా మీ చాలా గొప్ప మానసిక ధైర్యం మేము ఉండకపోవచ్చు, ఉండదు మీకు కూడా. మాత్రం ఉంది కదా, మీకుంది కదా చాలా. అలే మీలాగే మేము కూడా భగవంతుని చాలా గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజు ఉన్నాడు, జీవితంలో తన కన్న తండ్రి చంపేద్దామని ఆలోచించాడు, ఎన్నో ఇబ్బందులు పెట్టాడు, అయినా భగవంతుడు ఉన్నాడు కాపాడుతాడనే నమ్మకం ఉంది కాబట్టి ఆయన ఇంకా ఉన్నాడు. సో మీ ప్రభుజీ జీవితంలో ఇస్కాన్ తరపున వృద్ధాశ్రమాలు ఉంటాయా ప్రభుజీ మాలాంటి వాళ్ళకి? ఇక్కడ హైదరాబాద్ లో లేవు మాతాజీ, మాయాపూర్ లో ఉన్నాయి. మాయాపూర్ లో ఒక పెద్ద కలకట్ట ఆశ్రమం కలకట్ట కలకత్తాలో కలకట్ట అక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. సో అంటే మీకు నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటి అంటే, మీరు ఇన్ని రోజుల నుండి భగవద్ జ్ఞానాన్ని వింటున్నారు కాబట్టి. ఓకే. సో మేము మా ఇస్కాన్ లో ఇప్పుడు మా యొక్క ధ్యేయం ఒకటేనండి, ఏంటి అంటే ప్రతి భారతీయుడు కూడా, సనాతన ధర్మానికి చెందినటువంటి భారతీయుడు కూడా, మనిషి అయి పుట్టిన ప్రతి ఒక్కడు కూడా భగవద్గీత జ్ఞానాన్ని నేర్చుకోవాలి, నేర్పించాలి అనేటువంటిది మా యొక్క ధ్యేయం. ఇది నేర్పించడానికి ఎంతో మంది సహకారం అవసరం. అది వాట్సాప్ నెంబర్ లేదు కదా స్వామీజీ మీది? నాది. మీరు గ్రూప్ లో లేరా, వాట్సాప్ గ్రూప్ లో? అది నాకేం తెలీదు, మా ఫ్రెండ్ లింక్ పంపించింది ఇది. ఓకే. ఇట్లా స్వామీజీ చెప్తున్నారంటే నేను యూట్యూబ్ లో నిన్న ఈ రోజు డైరెక్ట్ విన్నా, ప్రీవియస్ యూట్యూబ్ లో తీసుకున్నాను. నా ఫోన్ నెంబర్ కృష్ణవే చాట్ బాక్స్ లో పెడుతున్నాను. ఓకే. నా నా చాట్ ఫోన్ బాక్స్ నెంబర్ ఓపెన్ అవ్వట్లేదు అది. ఓకే, నా ఫోన్ నెంబర్ చెప్తాను, రాసుకోండి. 98498. ఒక్క నిమిషం, పెన్నలేదు, మీకు డిస్టర్బెన్స్ అవుతుంది. పర్వాలేదు, రాసుకోండి. నా నెంబర్ మీ గ్రూప్ ఏది స్వామీజీ? ఏ గ్రూప్ అంటే అర్థం కాలేదు. అంటే వాట్సాప్ గ్రూప్ అన్నారు కదా, ఒక్క నిమిషం. ఆ, పెన్ ఉండాలి కదా, ఒక్క నిమిషం. సరే మీ నెంబర్ చెప్పండి, నేను మీకు లింక్ పంపిస్తాను. 9440 9440 95 95 18 18 05. 05. మా దగ్గర అంటే మేము ఇస్కాన్ అబిడ్స్ దేవాలయం తరఫు నుండి ఈ క్లాసెస్ చెప్తున్నాం అనమాట. తెలుసు అండి, తెలుసు. ఆన్లైన్ లో మా క్లాసెస్ 15 సంవత్సరాల యువత నుండి 65 సంవత్సరాల వయసున్నంత వాళ్ళు కూడా ఈ భగవద్గీతను బోధిస్తుంటారు. సో మీరు ఇంతకాలం వింటున్నారు, భగవంతుని మీద నమ్మకం ఉంది, చాలా గ్రేట్ అది. ఓకే. మీరు ఎందుకు నలుగురికి ప్రచారం చేయకూడదు, మీ అనుభవాల్ని పెట్టి? కాదు, నిన్న మీరు భక్తులు అది మనకి భగవద్గీతను డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక ఫ్లాట్ లో ఆమె ఏ పరిస్థితిలో ఉంది అన్నారు కదా, అప్పుడు నాకు అనిపించింది నేను కూడా ఇదే పరిస్థితిలో ఉన్నా కదా, నేను షేర్ చేసుకుంటే నాకేమన్నా హెల్ప్ దొరుకుతుందేమో, నేను దాని నుంచి బయటకు రాగలనేమో అని. ఈ రోజు ఉగాది రోజు అసలు ఈ టాపిక్ రాకూడదు, పాపం అందరూ ఎవరైనా డిస్టర్బెన్స్ అయితే సారీ. కానీ ఒక విషయం ఆలోచించండి, నేను ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్పగలను మాతాజీ. ఒకవేళ భగవంతుడు గనక మీరు అనుకున్నట్టు మీకు ఇచ్చుంటే మీరు ఇంత దూరం వచ్చేవారు కాదు.
అది మాత్రం నేను చెప్పగలను. భగవంతుడు మీ జీవితంలో మీకు ఏది ఇవ్వాలనుకున్నాడో అది ఇవ్వడానికే మిమ్మల్ని మీ లోపల మీ మనస్సు నుండి ఆ భావన వచ్చినప్పటికీ కూడా మీకు ఇంకా నమ్మకంతోటి ఇంకా ఉన్నారు అంటే ఇక్కడ వరకు ఈ మీ చేత ఈ గొప్ప కార్యక్రమాన్ని చేయించడానికే భగవంతుడు నేను ఒక 30 ఇయర్స్ క్రిస్టియన్ లో ఉన్నానండి. నేను నర్సింగ్ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా దాంట్లో కన్వర్ట్ చేశారు. ఒక 30 ఇయర్స్ ఉన్నాను దాంట్లో. ఓకే వాళ్ళందరూ అంటారు మీరు అటు వెళ్ళినప్పుడేమో కృష్ణుడు శాపం పెట్టారంటారు, ఇక్కడికి వచ్చినప్పుడేమో క్రీస్తు శాపం పెట్టారంట. అక్కడ క్రీస్తు కృష్ణుడు ఇద్దరు ఒకటే కదా, రూపాలు వేరు, ఆత్మ అయితే ఒకటే రూపం కదా, ఒకే విశ్వదర్శనమే కదా అని నేను అనుకుంటాను అట్లా. కానీ నన్ను మాత్రం అలా అంటారు, నీకు అదే పాపం అదే శాపం, అందుకే నీ పిల్లలకి నీకు నీ ఫ్యామిలీకి అట్లా అయిపోతుంది అట్లా అనని అట్లా శాపాలు పెడతారా ఎవరైనా కానీ? క్రీస్తు గాని కృష్ణుడు గాని ఎందుకు పెడతారు? పెట్టారా? భగవంతుడు ఎప్పుడు ఎవరికి కూడా శాపం పెట్టాడు. కానీ నేను వాళ్ళు ప్రతి ఎవరైనా కానీ భగవంతుడు అనే నేను నమ్మాను. క్రీస్తుని నమ్మినా ఎవరు నమ్మినా ఒక భగవంతుడు సృష్టికర్త మనకన్నా పెద్ద ఆయన నాకు సహాయం చేసేవాళ్ళు అన్న భావంతో నేను నమ్మాను. వాళ్ళ రూపాలు నాకు అనవసరం. నేను అంత మంచి భావంతో నేను ఉన్నాను కదా. చిన్నప్పుడు 1 ఇయర్ అప్పుడే మా తల్లి చనిపోయింది, మా ఫాదర్ కేర్లెస్. అయినా అట్లా 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 వస్తూనే ఉన్నా కానీ ఏ రోజు కూడా నేను అసలుకి నువ్వు కాదు అన్న నేను అసలు నా భావమే రాలేదు నాకు అసలు. ఇంకా 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 ఆశ, ఏమో 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 నా బిడ్డకి ఇంకా మంచి అవుతుంది, నా బిడ్డన్నా భవిష్యత్తు బాగుంటుంది, నాది ఎలా ఉన్నా అన్న భావంతో నేను ఇంకా కంటిన్యూ అవుతుంది. ఓకే మాత, చాలా సంతోషం. మిమ్మల్ని చూస్తుంటే చాలా ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది. అంటే జీవితంలో కొందరు అయితే ఏదైనా అనుకున్నది జరగకపోతే భగవంతుని మతాన్నే మార్చేస్తారు. కానీ మీరు ఏది మారకుండా అలాగే దృఢంగా చిత్తంతో భగవంతుని పట్టుకున్నారంటే మీ జీవితం మీతోని భగవంతుడు ఏదో ఒక పెద్ద ప్రణాళిక రచించాడు. అది మీకు తొందరలోనే తెలుస్తుంది. నేను మీకు కొద్దిగా హింట్ ఇచ్చాను, అది మీరు అర్థం చేసుకోండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఒప్పో సిపిహెచ్ ప్రభుజీ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి ఇప్పుడు. హరే కృష్ణ హరే ప్రభు. కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ప్రభు, మనం కళలో భగవంతుడు వస్తే అది మనం ఇంట్లో గాని ఎవరైనా తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చా? ఖచ్చితంగా చెప్పొచ్చు, ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే చెప్పకుండా నమ్మకం ఉన్న వాళ్ళకి చెప్పాలి. సో భగవద్ భక్తిలో ఉన్న వాళ్ళకి చెప్పాలి. ఆ రోజు భగవంతుడు అది వచ్చిన రోజు అది ఆ యొక్క మనకు అంటే అంత ఉండదు, అంత శక్తి ఉంటది, అంత భక్తి ఉంటది, అంత మంచి ఇది ఉంటది ప్రభు. అవును, అది మనం అది చెప్పలేము. అది చెప్పలేము. ఆ కళలోకి వచ్చిన ఆనందము మనం తెల్లారి మనం అంత చెప్పలేనంత ఇది ఉంటది. కరెక్టే, కరెక్టే. అది ఎవరికైతే భగవంతుడి మీద నమ్మకం ఉన్న వారికి చెప్పాలి. వేరే వాళ్ళకి చెప్తే లైట్ తీసుకుంటారు వాళ్ళు, ఏదో నువ్వేదో మాట్లాడుతుంటావు అని చెప్పేసి అంటారు. అట్లా కాకుండా భగవద్ భక్తి భావనలు ఉన్న వాళ్ళకి వాళ్ళతో పంచుకుంటే వాళ్ళు కూడా అబ్బా చాలా అదృష్టమయ్యా, మంచిగా ఉంది, అసలు చాలా గ్రేట్ అని వాళ్ళు కూడా ఆ ఆనందాన్ని అప్రిషియేట్ చేస్తారు అనమాట. సో ఎప్పుడైతే మనం అడగండి. ఈ మానవ జన్మలో ఇది ఒక్కటి చాలు, ఇంకా వేరేది ఏం లేదు. భగవంతుడు నాకు ఇక్కడ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని ఇచ్చాడు. ఇప్పుడు కోరికలు అంటూ ఏం లేవు పెద్దగా. ఏదైనా ఉంటే చిన్న చిన్న తప్ప ఏం లేదు. ఆల్రెడీ మనం గట్టిగా ఏదైతే ప్రార్థిస్తామో, ఏదైతే నిస్పార్థం లేకుండా నాకు ఇది కావాలని గట్టిగా అడిగితే ఇస్తాడు. అది ఇవ్వడం కాదు. కానీ నెక్స్ట్ మానవ జన్మ వద్దు, నాకు మా భగవంతుడు ఇదే కావాలి, తర్వాత వేరే లేదు. అది సిద్ధిస్తుందా లేదా అదొక్కటి చిన్న డౌట్ ఉంది ప్రభు. తప్పకుండా సిద్ధిస్తుంది ప్రభు. నేను ఎందుకు తప్పకుండా సిద్ధిస్తుందని చెప్తున్నా అంటే 7వ అధ్యాయం వచ్చిన తర్వాత ఆ విషయం నేను ఈ విషయం ఎందుకన్నానో మీకు చెప్తాను అనమాట. భగవద్గీత వినడం అనేటువంటిది చాలా మంది ఏదో అదొక పుస్తకము, వీళ్ళకి ఏం పని లేదు కాబట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు అని అనుకుంటారు. కానీ ఈ వినడం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది అనే విషయం చాలా సాక్షాత్ భగవంతుడే చెప్తాడనమాట. భగవద్గీత వినడం అనేటువంటిది ఇంకా ఒకసారి వినడం మొదలు పెట్టామంటే ఇంకా మనిషి యొక్క జన్మలు ఇంకా తగ్గిపోతున్నాయి అనమాట. ఇప్పుడు మనం చేసుకున్నటువంటి కర్మ ఫలితాల వల్ల మనం ఎన్నో జన్మలు అనుభవించాల్సినటువంటి అవకాశం ఉంటది. కానీ ఎప్పుడైతే నిన్న చెప్పుకున్నట్టు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాని, ఇంకా ఎప్పుడైతే మనం జ్ఞానం నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, సాధన చేయడానికి అడుగులేస్తున్నామో మెల్లమెల్లగా ఇంకా
తగ్గిపోతాయి అన్నమాట. ఇంకా మనం మళ్ళీ పుట్టాల్సినటువంటి అవసరం లేని స్థితికి వెళ్ళిపోతాం అన్నమాట. అది నేను ఆ విషయాన్ని ఖచ్చితంగా అవునని ఎందుకు చెప్తున్నానో 7వ అధ్యాయం వచ్చినప్పుడు చెప్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. మీ వెరీ పేరు గుడ్ ప్రభు? థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు అది మీరు చెప్పిన దాంట్లో చాలా సంతోషం ప్రభు. ఎందుకంటే అది నా పేరు బాలాజీ ప్రభు. ఇది నాకు డౌన్లోడ్ చేస్తాడు ఓపో అని పడ్డది. సారీ, నేను అది నో నాకు ప్రాబ్లం, అంత రాదు, నేను చేంజ్ చేయించుకుంటా. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. మీ అబ్బాయి కూడా మొన్న మాట్లాడాడు. అవునవును, ఇగో ఇక్కడే ఉన్నాడు ప్రభు, ఆయన కూడా కంటిన్యూ హరే వింటున్నాడు. కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. వెరీ గుడ్. థ్యాంక్ యూ ప్రభు. ఇట్లాగే వింటూ ఉండండి, సో దట్ మీరు అనుకున్నటువంటి విషయం సాధిస్తారు తప్పకుండా. ఓకే, హరే ప్రభు. కృష్ణ. థ్యాంక్ యూ వెరీ హరే మచ్. కృష్ణ. హరే థ్యాంక్ కృష్ణ, యూ ప్రభు. ఓకే, హరే థ్యాంక్ యూ కృష్ణ, ప్రభు. హరే కృష్ణ. నాగలక్ష్మి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. జారో ఎవడి రమాదేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నాకు ఒక జనరల్ డౌట్ ఉందండి. నేను అడగండి, పర్వాలేదు. భగవద్గీత చాప్టర్ బై చాప్టర్ ఎవ్రీడే ఒక చాప్టర్ చదువుతున్నాను వెరీ గుడ్, ప్రభుజీ. వెరీ గుడ్. అయితే అది పారాయణ అంటారా? చదివిన తర్వాత గీతా మహాత్మ్యం చదువుతున్నాను. అంటే ఇదివరకు ఇస్కాన్ ప్రభువులచే చెప్పారు, గీత చాప్టర్ చదివిన తర్వాత మహాత్మ్యం చదివితేనే ఫలితం ఉంటుంది అనేసి. ఫలితం ఆశించకపోయినా కూడా బట్ ఇట్స్ మై ఆబ్లిగేషన్ టు రీడ్ అనేసి అనుకున్నానండి. వెరీ అయితే గుడ్. అది కరెక్టేనా? దానికి ముందు ఏదైనా మంత్రాలు పూజలు ఏమైనా చేయాల్సి ఉంటుందా, లేదా మామూలుగా కూర్చొని చాప్టర్ చదువుకుంటే సరిపోతుంది కదా? అది డౌట్ అండి. మనం క్లాస్ మొదలు పెట్టుకునే ముందు కొన్ని ప్రేయర్స్ చేస్తున్నాం కదా మాతాజీ, గురు ప్రణామ మంత్రాలు ప్రభుజీ అవన్నీ. ప్రభుజీ అవి చదివేసి చదువుకోండి. సో గురువుకి ప్రణామం చేసి చదవడం వల్ల ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మీరు చదువుతున్నారు బట్ మీనింగ్ కూడా చదువుతున్నారా, భావం కూడా చదివి అర్థం చేసుకుంటున్నారా? అప్పుడప్పుడు చదివి అర్థం చేసుకుంటున్నాను. ఇదివరకు మీనింగ్ తో సహా చదివాను. భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ రాసిన శ్రీల ప్రభుపాద రాసింది కూడా చదివాను. వెరీ గుడ్, తర్వాత ఇప్పుడు మామూలుగా చదువుకుంటున్నాను, బట్ మీనింగ్స్ అన్ని కూడా జీవితంలో కూడా అన్వయం చేయించుకుంటున్నానండి ప్రభుజీ. వెరీ సాధ్యమైనంత గుడ్ మట్టుకి మాతాజీ. ఫాలో అవుతున్నాను. కాకపోతే ఈ పారాయణ చేసే విధానం నేను చేసేది కరెక్టేనా? దానికి ముందు వెనక ఇంకేమన్నా చేయాల్సి ఉంటుందా? గురు ప్రణామ మంత్రాలు చదవాలి. చదివి ఓకే చేస్తే ఓకే గురువు యొక్క అనుగ్రహం మనకి దొరుకుతుంది. గురువు యొక్క అనుగ్రహం మనకు ఉంటే ఆ మనం పారాయణ చేస్తున్నటువంటి శ్లోకాల్లో ఉన్నటువంటి విషయాలు మనకి తొందరగా అర్థమవుతాయి అన్నమాట. సో మంచి అలవాటు చెయ్యండి. నేను కూడా ప్రతిరోజు కొన్ని గీతాధ్యాయాలు చదువుతూ ఉంటాను. ఓకే, మ్మ్. చాలా మంచి అలవాటు మాతాజీ, కంటిన్యూ చేయండి. ఎక్కడ అది ఉంటారు ఒక్కటే. మీరు? ఇక్కడ హైదరాబాద్ లో ఉంటామండి, ఎల్బీ ఆ, నగర్ లో. గుడికి వస్తూ ఉంటారు ఎప్పుడైనా బిట్స్ కి? రాలేదు ప్రభుజీ, రావాలనుకుంటున్నాను. మీరు ఏప్రిల్ 4th 5th ఏదో ప్రోగ్రామ్ పెట్టారు కదా, అవును చాలా మాతాజీ. ఎక్సైటెడ్ గా ఉన్నాను రావాలని. రండి రండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. కాకపోతే ఇస్కాను ప్రభుజీస్తోని పరిచయం ఉంది. వెరీ గుడ్. ఇక్కడ కొత్తపేటలో కూడా లాస్ట్ టైం ప్రభుజీస్ వచ్చారు, ఇస్కాన్ ప్రభుజీ శ్రీనివాస్ గారు, నరసింహారావు గారు వచ్చారు. ఓకే. వాళ్ళు భగవద్గీత ఏమంటారు సత్సంగ్ చేశారనమాట ఎవ్రీడే. ఎస్, సో ఐ యూస్ టు అటెండ్ సమ్ క్లాసెస్ దేర్ గ్రేట్, ఆల్సో. గ్రేట్, నైస్ మాతాజీ. సో ఏప్రిల్ 5th కి కార్యక్రమం మోస్ట్లీ ఉంటుంది, భగవంతుని కృప వల్ల. అప్పుడు రండి, కలుద్దాం. తప్పకుండా ప్రభుజీ, మిమ్మల్ని కలవాలి. చాలా బాగా చెప్తున్నారు. ఇట్స్ రియల్లీ థ్యాంక్ యూ వండర్ఫుల్. మాతాజీ. థ్యాంక్ యూ. హరే నా కృష్ణ. ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా నేను షేర్ చేశాను, లింక్ షేర్ చేశాను. ఎవ్రీడే జూమ్ ఇది కూడా చేస్తున్నానండి. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుజీ హరే హరే కృష్ణ, కృష్ణ. హరే కృష్ణ. రాధికా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద హరే ప్రణామం. కృష్ణ దండత్ ప్రణామ్ మాతాజీ. ప్రభుజీ మీరు ఎంతో ఓపికగా, అంటే చాలా మంచి ఈజీగా చెప్పినట్టు అట్లా అలా అంటే అర్థమవుతుంది ప్రభుజీ. థ్యాంక్ సో యూ మాతాజీ. మాకు ఇంత చిన్న చిన్న విషయాలకే ఇంట్లో కోపం వచ్చుడు, ఎవరైనా ఏమన్నా అంటే కొంచెం బాగుందంటే అట్లా గర్వంగా, ఇవన్నీ అట్లా చిన్నవి, అవన్నీ తగ్గించుకోవాలంటే ఎలా ఉండాలి ప్రభుజీ? ఏం పర్లేదు మాతాజీ, అదేం పెద్ద తప్పేం కాదు. ఇంట్లో చిన్న చిన్న కోపాలు ఎందుకు వస్తాయంటే, ఇంట్లో ఏదన్నా కరెక్ట్ చేయడానికి, వాళ్ళని వీళ్ళని మందలించడానికి తప్ప అది తప్పేం కాదు. బట్ ఎప్పుడైతే మనం ఇంకా రోజు సాధన చేస్తుంటాం కదా, చేస్తుంటే మెల్లమెల్లగా మనకి చిన్న విషయాలకి తొందర రెస్పాండ్ అయ్యేటటువంటి ఆ ఆ, స్వభావం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది అనమాట. ఓకే, సో రెగ్యులర్ గా క్లాసెస్ వింటూ ఉండండి. వింటూ ఉంటే ప్రశాంతంగా ఉంటది. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ మాత్రం దానికి పెద్ద అరవాలా ఇప్పుడు,
అని మీకే అనిపిస్తుంది. ప్రభుజీ ఇస్కాన్ వరంగల్ ఇక్కడే ఉంటాం ప్రభుజీ వరంగల్. గ్రేట్ గ్రేట్. సో రెగ్యులర్ గా క్లాసెస్ వింటుండండి, హియరింగ్ చేస్తుండండి. చేస్తూ ఉంటే మీకు ఆ కోపం అనేటువంటిది చాలా తగ్గిపోతుంది. ఓకే, అంటే నాకని కాదు ప్రభుజీ, జనరల్ గా చెప్తున్నాను. అది అట్లా తగ్గించుకోగలిగితే ఇట్లా బాగుంటది ఇంకా. సో అందరికి కరెక్ట్. చెప్పడానికి ఎలా ప్రాక్టీస్ చేయాలి అట్లా అనేసి ప్రభుజీ. సింపుల్, ఏం లేదు. మనకి తొందరగా కోపం ఎందుకు వస్తుంది అంటే ఆ ఏదైనా విషయాల గురించి మనం అనుకుంటున్నట్టు జరగట్లేదు అని అనిపించగానే కోపం వచ్చేస్తుంది. సో కొద్దిగా ఇట్లా రెగ్యులర్ గా ఫిలాసఫీకి మన ఆధ్యాత్మికత క్లాసెస్ వింటుంటే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేను అనుకున్న జరగకపోతే ఏమైనా పడిపోయేది ఉందా అనేటటువంటి ఒక వైరాగ్య భావన వస్తుంది అనమాట. సో అట్లా కోపం అనేటువంటిది మెల్లమెల్లగా తగ్గుతుంది. ఓకే, ఓకే ఓకే ప్రభుజీ, బాగుంటాయి ప్రభు, క్లాస్ బాగుంది. థ్యాంక్ హరే యూ కృష్ణ. మాతాజీ. హరే థ్యాంక్ యూ కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ. రాధా రమేష్ మాతాజీ, అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, హరే దండవత్ కృష్ణ. ప్రణామం. దండవత్ ప్రణామం మాతాజీ. ప్రభుజీ నిన్న కొంచెం ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం ఉండి జాయిన్ అవ్వలేదు ప్రభుజీ. అయ్యో, ఓకే ఓకే. మళ్ళీ అంటే 18 days కంప్లీట్ చేద్దాం అనుకున్నాము, కొంచెం వెరీ నెట్ గుడ్, ప్రాబ్లం మంచి అని సంకల్పం. అనుకున్నాం సార్. ఒకవేళ ఏదైనా క్లాస్ మిస్ అయితే మనకి రికార్డింగ్ గ్రూప్ లో పెట్టేస్తారు మాతాజీ. మీరు వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు కదా, ఉన్నాం ప్రభుజీ. గ్రూప్ లో పెట్టేస్తారు రికార్డింగ్. గ్రూప్ లో ఉండి వినండి, మీరు రికార్డింగ్ వినొచ్చు. వింటున్నాం ప్రభుజీ. సర్టిఫికేషన్ కి ఏమైనా ప్రాబ్లమా ప్రభుజీ? ఏం లేదు మాతాజీ, ఏం ఇబ్బంది ఏం లేదు. 18 ఎస్ days ప్రభుజీ. అంటే ఒక్క రోజు మిస్ అయింది అంతే కదా, ఎస్ ప్రభుజీ, ప్రాబ్లం నిన్న లేదు. ఒక yes, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. వనచారి సీతాదేవి దాసి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే ప్రణాం కృష్ణ. ప్రభుజీ. దండవత్ ప్రణామం మాతాజీ. ప్రభుజీ అంటే మన కోపం అనేది అంటే సర్వీస్ ని బట్టి కూడా వస్తూ ఉంటది కదా ప్రభుజీ, ఎస్ అప్పుడు మనం మాతాజీ. ఎలా కంట్రోల్ చేసుకోవాలి ప్రభుజీ? అయితే కోపం అనేటువంటిది విషయాల్ని చక్కగా పెట్టడానికి మాత్రం ఖచ్చితంగా ఉపయోగించాల్సిందే. ఇప్పుడు మనం అన్ని చోట్ల ఏదైనా తప్పు జరుగుతుంది అనుకోండి, అక్కడ కూడా పర్వాలేదు అంటే అది ఆడ పెద్ద ప్రమాదం వచ్చేస్తుంది. అట్లా కాకుండా ఏదైనా ఒక విషయాన్ని చక్కబెట్టడానికి, కరెక్ట్ చేయడానికి మనం కోపం వాడామనుకోండి, అది తప్పేం కాదు. ఓకే ప్రభుజీ. సో మనం ఎందుకు వాడుతున్నామో దాన్ని బట్టి ఫలితం ఉంటుందన్నమాట. కేవలం అప్పటి వరకే. అప్పటికి ఒక వ్యక్తిని మందలించి సరైన దారిలో పెట్టడానికి మాత్రమే ఉపయోగిస్తున్నాం. వెరీ గుడ్, చేయాల్సిందే, అక్కడ అవసరమే. ఓకే. అక్కడ కూడా మనం కోపాన్ని ప్రవర్తించలేదనుకోండి, చెడిపోతాడు, పాడైపోతాడు. అవును ప్రభుజీ. సో అంత మేరకి చేయడం ఏదైతే ఉందో అది కరెక్టే, వాస్తవమే. అలాగా ఆ వ్యక్తిని మందలించిన తర్వాత ఇంకా ఆ వ్యక్తి మీద అదే పనిగా పగ పెంచేసుకొని ప్రతీకార భావన పెంచేసుకున్నాం అనుకోండి, అది తప్పు. సో అప్పటికి మీరు చేసిన పని నాకు నచ్చలేదు కాబట్టి అప్పుడు మిమ్మల్ని నిందించిన, మీ మీద కోపడ్డా, అంతే తప్ప మీ మీద నాకు ఎలాంటి వేరే అభిప్రాయం లేదు. మీరు ఉన్నత స్థితికి వెళ్ళాలని, భగవంతుని కృప మీకు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనేటటువంటి భావన ఉండాలి మనకి. అనే విధంగా ఆ భావన మనకు ఉండాలి. కేవలం అక్కడ ఆ పర్టికులర్ సిచ్యువేషన్ కి మాత్రమే అది పరిమితం అయిపోయి ఉండాలి. ఓకే ఓకే ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. వెల్కమ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. తేజశ్రీ సండూరు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా సంతోషం ఈరోజు మీ అందరితో కొత్త సంవత్సరం. లతా మాతాజీ, మీకేం ప్రశ్న ఉందా? హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాతాజీ. లతా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నేను షాద్నగర్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి మాతాజీ. ఈ మల్లికార్జున్ ప్రభు మా ప్రభుజీ అలాగా great. ఫోన్ నుంచి వింటున్నాం. ఓకే, ప్రభుజీ నేను 1 year నుంచి చాంటింగ్ చేస్తా. గ్రేట్. ఇస్కాన్ బెంగళూరులో డైలీ జపా క్లాస్ ఉంటది మాకు. ఓకే. డైలీ 5:30 నుంచి అట్లా జాయిన్ అవుతా. వాళ్ళ గురుది అనేసి ఉగ్రం వీరం క్లాస్ వచ్చింది. అందులో కూడా 1.5 hour హోస్ట్ గా చేస్తా. గ్రేట్. కానీ 1 month నుంచి చాంటింగ్ చేయలేకపోతున్నా. కొంచెం ఇల్లు షిఫ్ట్ అయిపోయింది, నా కృష్ణుడు అదే ఇంట్లో ఉన్నాడా అని ఒక నా డౌట్.
ఓకే. ఓకే. సో 1 మంత్ నుంచి చేయలేకపోతున్నారు. దానికి కారణం ఏంటి అని చెప్పేసి డౌట్. అంటే 1 మంత్ మీరు 1 మంత్ బ్యాక్ ఎప్పుడైనా మానేయడం జరిగిందా చాంటింగ్ చేయడం ఏదైనా ఒక రోజు? లేదు ప్రభుజీ, నేను జూన్ నుంచి కంటిన్యూ డైలీ 4 o'clock లేవాలి. అంటే మీరు ఆల్రెడీ చేస్తున్నారు కదా? ప్రభుజీ, నేను డైలీ దాదాపు ఈ జూన్ వస్తే 1 year నుంచి వెరీ గుడ్. మంచి లైన్ లో ఉన్నా, ఎందుకో 1 month నుంచి అంటే తగ్గిపోయింది. అంటే మన ఇన్స్పిరేషన్, మన ఎంకరేజ్, మోటివేషన్ వస్తలేదా చేయడానికి? ప్రభుజీ, సో ఏం అది నా ప్రాబ్లం లేదు. మిస్టేకా? అట్లా ఏం లేదు. మీరు ఇప్పుడు ఈ క్లాసెస్ రెగ్యులర్ గా వింటున్నారు కదా? ప్రభుజీ. సో ఇట్లా క్లాసెస్ వింటుండే ఒక్కోసారి మనకి ఏమైపోతుందంటే చాంటింగ్ తో పాటు శ్రవణం కూడా, జపంతో పాటు శ్రవణం కూడా జరగాలన్నమాట. జరిగితే మనకి మనసులో సరైనటువంటి మోటివేషన్ వస్తుంది. ఓకే. జపంతో పాటు శ్రవణం జరగలేదనుకో మెల్లగా దాని మీద రుచి తగ్గిపోతుంది. అలా కాకుండా మనము జపంతో పాటు శ్రవణం చేస్తూ ఉన్నాం అనుకోండి, మళ్ళా రివైవ్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇట్లా ఆసక్తి తగ్గిపోవడం అనేటువంటిది అది కామన్, అందరి విషయాలు, అందరి భక్తుల విషయాల్లో జరిగిపోతుంటది అనమాట. ఎందుకంటే మనము చాంటింగ్, భగవంతుని జపం చేసే వాళ్ళు ఒక 2-3 అయితే మనని జపం ఎందుకు చేస్తున్నారు ఏంటి అని తిట్టే వాళ్ళు 5-6 మంది ఉంటారు అనమాట. సో మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, దాన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటే మనకు కూడా చేయాలని ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తుంది. అలాగా ఎంకరేజ్ చేయకుండా మనల్ని ఎప్పుడు క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, మనకు కూడా కొద్దిగా మోటివేషన్ తగ్గిపోతుంది అనమాట. సో కాబట్టి బహుశా మీకు ఎవరి వల్లనన్నా ఎవరన్నా ఏంటి ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారని డిమోటివేట్ చేస్తే అట్లా మెల్లమెల్లగా వచ్చి ఉండవచ్చు. బట్ దాన్ని మళ్ళా రివైవ్ చేసుకోవాలి అంటే, పునరావృతం చేసుకోవాలి అంటే క్లాసెస్ వినండి, రెగ్యులర్ గా భగవత్ కథాశ్రవణం అనేటువంటిది చేయండి. మళ్ళీ భగవంతుని యొక్క నామం మీద మీకు ఉత్సాహం వస్తుంది. వీలైతే అప్పుడప్పుడు దేవాలయానికి రండి, దేవాలయానికి వచ్చి కీర్తనలో పాల్గొనండి. భగవంతుని కీర్తన వస్తాం ప్రభుజీ, వెరీ గుడ్. నెలలో ఒక్కసారైనా ఖచ్చితంగా వస్తాం. సో మళ్ళా ఎప్పుడైతే నేను భక్తి వృక్ష క్లాస్ అటెండ్ అవుతున్నా. వెరీ ఒకటి 8 lessons వరకు టెస్ట్ ఇచ్చిన. గ్రేట్. మళ్ళా సో రీడింగ్ క్లాస్ అటెండ్ అవుతాం. గ్రేట్. సో సాయంకాలం కీర్తన జరుగుతుంది, గౌర ఆరతి, అలాగే మధ్యాహ్నం భోగ ఆరతి, ఇట్లా ఆరతి సమయాల్లో రండి. అప్పుడు ఆ కీర్తన చాలా గ్రాండ్ గా జరుగుతుంది అనమాట. సో అప్పుడు అట్లాంటి దాంట్లో పార్టిసిపేట్ చేస్తే మనకి ఇంకా మోటివేషన్ వస్తుంది. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సత్యవతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, నాకు ఒక సందేహము. అంటే మేము 5 మందిని అమ్మ నాన్నకి, అయితే మేము 5 మందిని అసలు ఎంత మంచిగా ఉన్నామన్నా ఎవరో ఒకరు గొడవలు అది ఇది. టీనేజ్ వాళ్ళని అందరము, చిన్న చిన్న పిల్లల అందరికి 3కి మ్యారేజ్ అయింది, ఇంకా 2కి మ్యారేజ్ అవ్వలేదు. అయితే ఎందుకు కలిసి ఉందామంటే అది సరిగ్గా ఉండదు, గొడవలు అట్లా ఇట్లా అయిపోతుంటది. అది మన దోషమా అసలు ఏంది అన్నది. అత్తగారి సైడ్ నుంచి కూడా సరిగా అరేంజ్ మ్యారేజ్ అయినా కూడా సరిగ్గా ఒక్కరు సపోర్ట్ ఉండదు. నేను మా ఆయన ఇద్దరమే ఉండి పిల్లల్ని చూసుకోవాలి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. ఒక్కోసారి చాలా బాధ ఇస్తుంది. అసలు ఎందుకు నాకు భగవద్గీత వినడంలో నాకు ఏమైనా హెల్ప్ అవుతుందా అంటే ఈ సందేహం తీరడానికి? తప్పకుండా మాతాజీ. భగవంతుని కృప వల్ల మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీతోటి మంచిగా అన్యోన్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు ఒక విషయం చెప్పండి, మీ ప్రభుజీ, మీ ప్రభుజీ వారు మీతోటి మంచిగా అన్యోన్యంగా ఉంటారు కదా? మంచిగా ఉంటారు ప్రభు. ఇంతకుముందు లేకుంటుండే, ఇంకో 1 year నుంచి మాత్రం కొంచెం మనస్పర్ధలు ఉండేవి అంతే, ఆ పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు మంచిగా ఉన్నారు, అట్లా ఏం లేదు. మేమిద్దరమే మంచిగా ఉంటాము అంతే. అటు సపోర్ట్ నుంచి, అన్నదమ్ముల నుంచి పెద్ద సపోర్ట్ ఉండదు. ఇక్కడ అత్తవారి నుంచి సరౌండింగ్ గా అందరూ ఒకే దగ్గర పక్క పక్కనే ఉంటాం, కానీ సరిగ్గా ఎవరు మంచిగా ఉండదు. అది అసలు ఎందుకా నాకు చాలా బాధ అవుతుంది. ఓకే. సో మీ వారు మీతోటి చాలా అన్యోన్యంగా ఉండడం ఏదైతే ఉందో అది చాలా గొప్ప విషయం, చాలా సంతోషం. మిగతా వాళ్ళు బంధువులు ఎవరైతే ఉన్నారో, సో బంధువులు మనకి కలిసి ఉండకపోవడం అనేటువంటిది ఏదైతే ఉందో రుణాన్ని బట్టి ఉంటది. మనకి ఎంత కాలం అయితే వాళ్ళు మనకి రుణము, మనం వాళ్ళకి రుణము, పరస్పరం రుణపడి ఉంటామో అప్పటి వరకు వాళ్ళు మనతోటి ఉంటారు. ఈ రుణం తీరిపోయింది అనుకో,
గొడవల వల్లనో లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళిపోయో ఏదో ఒక విధంగా మన నుంచి దూరం అయిపోతారు. ఎవ్వరూ కాదు ప్రభుజీ, సొంత మా అత్తయ్యనే, మా అమ్మ హస్బెండ్ వాళ్ళ అమ్మ 1 year అయింది మమ్మల్ని వదిలేసి, మా మరిది మ్యారేజ్ అయ్యింది, వాళ్ళతో పాటు వెళ్ళిపోయారంటే ఇంక అక్కడే అసలు ఒక్కొక్కసారి ఏదో అలా ఒక 2-3 times ఇట్లా వచ్చి అట్లా వెళ్తారు అంతే. ఏదైనా అవసరం ఉంటే ఇంట్లోకి. పిల్లలు కూడా ఉండరు నాకు, ఇద్దరు, ఒక పాప ఒక బాబు, 4 years అరే పాప, 2 years బాబు. వాళ్ళని చూడడానికి కూడా రారు. నాకు చాలా బాధేస్తుంది అసలుకి. ఇద్దరమే ఉన్నాం, మా పిల్లలకి ఎవరు లేదేంది అనిపిస్తుంది. అట్లా ఏం బాధపడాల్సిన అవసరం లేదు మాతాజీ. ఎందుకంటే మీరు మంచి మార్గంలో ఉన్నారు, భగవత్ మార్గంలో ఉన్నారు. మీ వీలైనంత యొక్క వరకు నేను భగవంతుడికి ఆ చాంటింగ్ చేస్తూ మొక్కుకోవడము, నందనవనంకి చేస్తుంటారు కదా. రావడం, ఇవి వెరీ గుడ్, చేస్తూనే ఉంటాను ప్రభుజీ. వెరీ గుడ్, హోమంలో, యాగంలో పార్టిసిపేట్ చేయడం, నేను మా వెరీ వారు గుడ్, వెరీ అవన్నీ గుడ్. చేసుకుంటూనే ఉంటాను ప్రభుజీ. అయితే మీరు మంచి మార్గంలో ఉన్నారు. వాళ్ళు మీ దగ్గరికి వస్తే వాళ్ళకే లాభం జరుగుతుంది. వాళ్ళు మీ దగ్గరికి రావట్లేదు అంటే వాళ్ళకి అదృష్టం లేదని అనుకోండి మీరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మీ దగ్గరికి వచ్చిరనుకోండి, మీతోని మంచిగా సంబంధం పెట్టుకొని మంచిగా ఉన్నారనుకోండి, మీరు వాళ్ళని కూడా క్లాసెస్ లో జాయిన్ చేస్తారు, జపం చేయమని చెప్తారు. ఓకే, ఇప్పుడు అది వాళ్ళకి మంచిదా కాదా? మంచిదే ప్రభుజీ మంచిదే వాళ్ళకి కదా. అది. సో ఇప్పుడు వాళ్ళు ఆ మంచి విషయాన్ని వాళ్ళు దక్కించుకోకపోతున్నారంటే వాళ్ళ అదృష్టవంతులు మీరా? దక్కించుకోవట్లేదంటే వాళ్ళ అదృష్టవంతులు కాదు. వాళ్ళ అదృష్టం కాదు, వాళ్ళు దురదృష్టవంతులు కదా. ఓకే, ఇంకా సో వారికి మీతోని సాంగత్యంలో ఉండేటటువంటి అదృష్టం లేదు. ఓకే, సో ఓకే మీరు స్వామి. భగవంతుని ప్రార్థించండి, స్వామి మా వారే, దగ్గరి బంధువులే, మా అత్తగారే, సో వారికి కూడా ఈ అదృష్టాన్ని మీరు కరుణించండి. ఒక వ్యక్తికి భక్తి రావాలి అంటే, భగవంతుని యొక్క కృప రావాలి అంటే ఇంకొక భక్తుడు వారి గురించి ప్రార్థిస్తే వస్తుంది. ఇప్పుడు మీరున్నారు, మీరు వారి గురించి ప్రార్థించండి, వారి గురించి భగవంతునికి మొక్కండి, స్వామి వాళ్ళు కూడా తరించే విధంగా అనుగ్రహించండి అని. ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళు వాళ్ళ తప్పుని తెలుసుకొని మీతో ఉండడానికి వస్తారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, వెల్కమ్. హరే కృష్ణ మాతాజీ. హరే థ్యాంక్ యూ. కృష్ణ ప్రభుజీ. కృష్ణవేణి మాతాజీ. హరే కృష్ణ హరే స్వామీజీ. హరే కృష్ణ మాతాజీ. ఆ, మేము ఒకళ్ళ ఇంటికి వెళ్తే ఒక క్యాలెండర్ చూసాం స్వామీజీ. చెప్పండి. దాంట్లో నిన్న వాళ్ళదైనది ఈ రోజు నీకు అయినది, నీ ఆ, సొంతమైనది ఈ ఉమ్, రోజు నీదైనది రేపు నీది కాదు అని అర్థం వచ్చేటట్టుగా ఉందండి ఆ శ్లోకం. అది భగవద్గీత 2 సార్లు పారాయణం చేశాను క్లాసులో, గీతా పరివార్లో, కానీ నాకు ఎక్కడ దొరకలేదు ఆ ప్లేస్. దాని గురించి వివరంగా తెలుసుకుంటాకి ఏ పద్యమో మీరేమన్నా చెప్పగలరా? ఓకే, అంటే దాని మీద భగవద్గీత శ్లోకం నెంబర్ రాసిందా ఏమన్నా, లేకపోతే గుర్తులేదు భగవద్గీత స్వామీజీ. ఆధారంగా ఉందా? ఎవరో గెస్ట్ గా వెళ్ళాం వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట ఆ రథం దగ్గర కృష్ణుడు ఉపదేశించినట్టుగా. ఓకే, నీది అనుకున్నది ఏది శాశ్వతం కాదు అనే అర్థం వచ్చేటట్టుగా ఉంది. ఓకే. సో 2వ అధ్యాయంలో వస్తుంది మాతాజీ. 2వ అధ్యాయంలో ఆత్మతత్వం చెప్పే ముందు భగవంతుడు కృష్ణుడు అర్జునుడికి చెప్తాడనమాట. ఆ ఆహా. ఆ, ఇప్పుడు నువ్వు అనుకున్నటువంటి వీళ్ళంతా కూడా ఇప్పుడు ఒకప్పుడు ఎల్లప్పుడు ఆ నువ్వేదో చంపేస్తున్నావు అని అనుకుంటున్నావు, కానీ వాళ్ళు ఇప్పుడు ఒకప్పుడు ఎల్లప్పుడు ఎప్పుడు ఉండేవారు. ఇది నీ నిమిత్త మాత్రుడివి నువ్వు అని కూడా మళ్ళీ 11వ అధ్యాయంలో చెప్తాడనమాట కృష్ణుడు. ఓకే, ఓకే సో స్వామీజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. 2వ హరే అధ్యాయంలో కృష్ణ. 11వ అధ్యాయంలో కూడా చెప్తారు, బట్ ఎగ్జాక్ట్ గా నాకు మొత్తం చెప్తే నేను చెప్పగలను. అది గుర్తులేదు స్వామీజీ. అప్పటికి భగవద్గీత చదవాలనే కోరిక తెలియదు, ఎవరు నేర్పుతారు ఏంటి అని. నాకు ఓకే, 23లో అనుకోకుండా కృష్ణుడు పుట్టిన ఊళ్ళకి ఎవరో చుట్టాలు వెళ్తుంటే వెళ్ళాను. వచ్చాక నాకు భగవద్గీత లింక్ దొరికింది, గీతా పరివార్ వాళ్ళది. వెరీ గుడ్, వెరీ గుడ్. అలా జాయిన్ అయ్యి సెకండ్ టైం మళ్ళా ఇప్పుడు L4 లో ఉన్నాను. ఇంకా ఓకే, 1 month లో అయిపోద్ది మాది కంప్లీట్ గా 700 శ్లోకాలు. ఓకే, వెరీ గుడ్ మాతాజీ. ఇట్లా కంటిన్యూ చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ స్వామీజీ, బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మాతాజీ. హరే కృష్ణ. పి పద్మా మాతాజీ. ఆ, తులసి లక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ స్వామీజీ. హరే కృష్ణ మాతాజీ. స్వామీజీ, ఉమ్, నేను
ఒక 15 ఇయర్స్ బ్యాక్ రామకృష్ణ మఠంలో ఉపదేశం తీసుకున్నా. అట్లా మళ్ళీ ఇంకో దగ్గర సడన్ గా అక్కడ గురువు కూడా ఉపదేశం ఇస్తా అక్కడ తీసుకున్నా. ఓకే. ఇట్లా ఒక నాకు అనుకోకుండానే ఒక 3-4 గురువుల దగ్గర ఉపదేశం అట్లా తీసుకోవాల్సి వచ్చింది. ఓకే. కాకపోతే నేను ఇప్పుడు ఏ మంత్రం చేయాలి, నాకు ఏం చేయాలి, నాకు ఏది కన్ఫ్యూజ్ అయిపోతుంది. మ్మ్, అది మొన్న ఎన్ని కేసీ టాక్స్ అని మహాభారత్ గురించి చెప్తున్నారు చూడండి. అవును. కృష్ణ చైతన్య గారు వాళ్ళు ఏం చెప్పారంటే గోపాల మంత్రంలా శ్రీకృష్ణుడు హరే కృష్ణ హరే రామ ఆ మంత్రంలా తన శక్తిని భూమి మీద ఇచ్చి వెళ్ళిపోయాడని ఉన్నదల్లా. అవును మాతాజీ. ఇప్పుడు ఇంతమంది గురువులు ఉపదేశించిన మంత్రాలు చేయాలా, లేకపోతే ఈ హరే కృష్ణ మంత్రం చేయాలా? నాకు ఎన్నో కన్ఫ్యూజన్లు ఉన్నాయి గురూజీ. నాకు భగవంతుని దయతో ఇప్పుడు మీకు ఇది కనెక్ట్ అయింది, నా మనసులో చెప్పుకునే అవకాశం భగవంతుడు ఇచ్చిండు. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ మాతాజీ. యూ. ఆ, మనకి కలియుగంలో తరించడానికి హరే కృష్ణ మహామంత్రం ఇచ్చారనమాట. సాక్షాత్ బ్రహ్మ మనకి ఈ మంత్రాన్ని ఇచ్చారు. సో ఈ మంత్రాన్ని ఉపదేశం ఉన్నా లేకపోయినా ఎవరైనా కూడా జపం చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మీకు ఓకే, కాబట్టి మీకు వేరే ఉపదేశాలు ఉన్నాయి, వేరే గురువులు ఎవరు ఉపదేశం చేశారు అంటే చేసినా కూడా ఈ మంత్రం జపం చేయొచ్చు. ఈ మంత్రాన్ని మనం జపం లాగా చేయొచ్చు, కీర్తన లాగా చేయొచ్చు, పాటలాగా పాడుకోవచ్చు, ఖాళీగా ఉన్నప్పుడు స్మరించవచ్చు కూడా. కాబట్టి ఈ మంత్రాన్ని మీరు అన్ని వేళలా చేసుకోదగినటువంటి మంత్రం. ఎందుకంటే కలియుగంలో అందరికీ గురువుల దగ్గరికి వెళ్ళడము, ఉపదేశాలు తీసుకోవడం, ఆశ్రమానికి వెళ్ళడము ఇట్లాంటి వాటి మీద ఆసక్తే ఉండదు. అందు గురించి అని చెప్పేసి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని శ్రీ చైతన్య మహాప్రభు అందరూ ఎప్పుడైనా చేసుకునే విధంగా వీలుండేటట్టు ఆ అర్హత అందరికీ ఇచ్చేశారనమాట. కాబట్టి ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు జపం చేయండి, కీర్తన చేయండి, మీరు ఎట్లా స్మరించాలనుకుంటే అట్లా స్మరించుకోండి, నో ప్రాబ్లం. ఓకే, సరే, ఇది చేస్తా కానీ గురుజీ ముందు తీసుకున్న ఉపదేశాలు అవన్నీ ఏం చేయాలి? అవి చేయకపోవడం వల్ల పాపం కలిగి అట్లా ఒక ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఏదైనా మనకి ఇప్పుడు ఈ ఈ యుగానికి ఈ మంత్రాన్ని హరికృష్ణ మహామంత్రం ఏదైతే ఉందో అది చేయమని చెప్పారు. ఓకే, సో మీరు ఇట్లా కూడా అనుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈ మంత్రం జపం చేయడానికి అర్హత పొందడానికి ఆ మంత్రాలు మీకు ఉపయోగపడ్డాయని కూడా అనుకోవచ్చు మీరు. మరి ఇప్పుడు ఆ మంత్రాలను ఇప్పుడు వదిలేయడం వల్ల ఎలాంటి దోషం అంటదా? అంటే నేను మీ ఇష్టం అని చెప్తున్నాను. నేనేం ఈ జోడించండి, ఈ మంత్రాన్ని, ఈ హరికృష్ణ మహామంత్రాన్ని మీరు జోడించండి. మీకు మీరు ఏదైతే ఉపదేశాలు తీసుకున్నారో మళ్ళీ ఒక ఫీలింగ్ ఉంటుంది మనసులో, అరే మళ్ళీ అవి సడన్ గా మానేస్తే పాపం తగులుతుందేమో, తప్పు అవుతుందేమో అని బాధ ఉంటుంది. లేకుంటే అవి చేసుకోండి, ఈ మంత్రాన్ని కూడా జోడించి కొద్దిసేపు మీరు ఈ మంత్రాన్ని మీరేం అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు. కాబట్టి అడిషనల్ గా ఈ మంత్రం కూడా మీరు జపం చేసుకోండి. ఓకే, అంటే ఒక్క మంత్రాన్ని ఎన్నిసార్లు అంటే ఓకే, అంటే మరి అన్ని జపాలు చేసుకుంటూ కూర్చోండి అన్ని ఒక్క మంత్రం. ఇప్పుడు నలుగురు అందు గురువులు గురించి 4 మంత్రాలు ఇచ్చారు. ఇప్పుడు 4 జపాలు నేనేమంటున్నానంటే చేయాలంటే అందుకని మీరు మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే, నేనేం చెప్తున్నాను, ఈ హరే కృష్ణ మంత్రం మీరు నడుస్తూ, వంట చేస్తూ, ఎక్కడైనా కూడా చేసుకోవచ్చు అని నేను మీకు ఆప్షన్ ఇచ్చాను. ఓకే, ఇచ్చారు. సో ఇప్పుడు మీరు మీరు పరిశీలన చేసుకోండి ఒకసారి. ప్రతినిత్యం ఎలాంటి నియమం పాటించినా పాటించకపోయినా కూడా చేసుకోదగినటువంటిది ఏది అని మీరు పరిశీలన చేసుకొని ఆ విధంగా మీరు డిసైడ్ అవ్వండి. ఓకే, ఒక 3 టైమ్స్ చేస్తే చాలా ఒక గురు మంత్రాన్ని? మీ ఇష్టం మాతాజీ. అది నేను ఎట్లా చెప్తా, ఎవరైతే ఉపదేశించారో వాళ్ళు ఎట్లా చెప్పారో అట్లా చేయాలి కదా. కాబట్టి మీరేం దాన్ని బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే, సో మీకు వాళ్ళు ఎవరైతే ఎలా చెప్పారో అలా కంటిన్యూ చేస్తుండండి. అడిషనల్ గా ఈ మంత్రం కూడా, ఈ జపం కూడా, జపం అయితే జపం, లేదంటే ఉట్టిగా కీర్తన చేసుకోవాలంటే కీర్తన, లేదంటే జస్ట్ పెట్టుకొని యూట్యూబ్ లో వినండి హరే కృష్ణ మహామంత్ర. ఓకే, అట్లా కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ మాతాజీ, చాలా సంతోషం. తులసి లక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. సురేశ్వర ప్రభు, హరే కృష్ణ.
అన్మ్యూట్ చేసుకోండి ప్రభు. హరే కృష్ణ, దండప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు, దండత్ ప్రణామ్. క్లాస్ లో చాలా బాగా చెప్తున్నారు ప్రభుజీ, చాలా బాగా అర్థమవుతున్నాయి ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. చాలా కృతజ్ఞత భావంతో మేము ఉన్నాం ప్రభు. చాలా థ్యాంక్ యూ ప్రభు. ప్రభు, ఈ కలియుగంలో చైతన్య మహాప్రభు వచ్చి ఈ హరే కృష్ణ మహామంత్రి ఇవ్వడము ఎంతో అదృష్టంగా భావిస్తాను ప్రభు. అయితే ఎందుకంటే మాకు ఈ పోలీస్ డ్యూటీలో ఉండి ఇలాగా చేసుకుంటూ హరినామ సంకీర్తన మాకు దొరకడం ఎంతో భాగ్యంగా భావిస్తున్నాం ప్రభు. లేకపోతే చైతన్య మహాప్రభు కానీ కృష్ణుడు స్వయంభూ కృష్ణుడిగా వచ్చి ఈ మహామంత్రాన్ని ఇవ్వకపోతే మనలాంటి ఎంతో మంది ఈ హరినామకి భగవంతుడి దగ్గరికి వెళ్ళలేమని అని అనిపిస్తుంది ప్రభు. చాలా చాలా చెప్పండి ప్రభు. కరెక్ట్ ప్రభు, కరెక్ట్. భగవంతుడు అందరిని ఉద్ధరించాలనే ఉద్దేశంతో ఈ హరికృష్ణ మహామంత్ర అందరికీ అంటే వీలయ్యే విధంగా దీన్ని తయారు చేసి మనందరికీ ఇచ్చారు. అవును ప్రభు, చాలా 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 ఇస్కాన్ పరిచయం కాకపోతే ఎలాగ ఏ విధంగా ఉండుండేవాళ్ళం ప్రభు. ఇస్కాన్ పరిచయం మాకు మా డిపార్ట్మెంట్ లో ఒక ఆయన మమ్మల్ని తీసుకొచ్చి ఈ రోజు మాకు చాలా బాగా మాకు అర్థమయ్యేటట్టు భగవద్గీత, కృష్ణ భగవానుడు ఎవరు, మనం ఎవరము, అవన్నీ క్లాసులు కూడా వినడం అంటే మామూలు కాదు ప్రభు. చాలా చాలా కృతజ్ఞత భావంతో ఉన్నాను ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. పద్మా మాతాజీ. పి పద్మా మాతాజీ, మీరు హ్యాండ్ రైజ్ చేసి పెట్టారు. మీ క్వశ్చన్ ఉందా ఏదైనా? మాధవి. ఓకే, హరే కృష్ణ. సారీ, మాధవి మాతాజీ. అది మీది యూట్యూబ్ లో రోజు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి కదా గురు? అవును మాతాజీ, ఉన్నాయి. వాటి లింక్ ఏమైనా పంపిస్తాను డైలీ వినడానికి. ఇవి మన గ్రూప్ లో వస్తున్నాయి కదా. ఇవి కాకుండా ఇంతకు ముందు చెప్పిన క్లాస్ అంటున్నారా? అంటే డైలీ వస్తున్నాయి కదా ఆన్లైన్ క్లాసెస్, లేవా గురుజీ? ఇప్పుడు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆల్రెడీ క్లాసెస్ ఉన్నాయి, ఆన్లైన్ క్లాసెస్ డైలీ వినడానికి. ఇది కాకుండా అది గ్రూప్ లో గౌరంగవాణి అని యూట్యూబ్ ఛానల్ ఉంది. ఓకే, గౌరంగవాణి అని యూట్యూబ్ ఛానల్ అదే ఉంది. స్వామి, అందులో చూసాను. లింక్ ఏమైనా ఇస్తారా అని. లింక్ అన్ని లింక్స్ పంపించాలంటే మళ్ళీ నేను దాంట్లో ఏదైనా ఒకటి పంపివ్వండి. సరే మాధవి, పంపిస్తాను. ఓకే, మీకు మెసేజ్ చేస్తాను. ఏదైనా ఒక లింక్ చేయండి. అంటే కంటిన్యూ అవుతుంది కదా క్లాసెస్. తప్పకుండా, అలా. తప్పకుండా. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ మాధవి. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. రాముడు ప్రభు, మీ ప్రశ్న ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు, దండత్ ప్రణామ్. ప్రభుజీ, నేను 4 రోజులు కంట్రోల్ గా ఉంటే 4 రోజులు కంట్రోల్ లేకుండా ఉంటున్నాను ప్రభుజీ, తిండి విషయంలో. అరే, అంటే అనుకున్న దానికంటే ఎక్కువ తినేస్తున్నాను. ఓకే, ఎలా కంట్రోల్ చేయాలి? ఓకే. మీరు ఏం చేస్తుంటారు ప్రభు? మీరు? నాది జిరాక్స్ షాప్, నెట్ షాప్ రన్ చేస్తాను. ఓకే, ఓకే. సో ఒక చిన్న సలహా ఏంటి అంటే, ఎప్పుడైతే మీకు తినాలి అని అనిపిస్తుందో అప్పుడు ఏదో ఒక పని చేయండి. జపం చేయడం, పుస్తకం చదవడం, క్లాస్ వినడము, ఇంకెక్కడికో వెళ్ళడము, ఎందుకంటే మనకు మైండ్ ఖాళీగా ఉందనుకోండి తినేయాలనిపిస్తుంది. ఏం పని లేదు కాబట్టి తినేయాలనిపిస్తుంది. సో కాబట్టి మైండ్ని ఖాళీగా ఉంచకండి. టయానికి ఎంత తినాలో అంత తినండి. మిగతా టైంలో ఖాళీగా ఉండకుండా ఏదో ఒక రకంగా ఎంగేజ్ చేయండి మైండ్ని. దానివల్ల అలవాటు అనేటువంటిది కొద్దిగా కంట్రోల్ అవుతుంది. ఓకే, వెరీ గుడ్. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు పరాభావనామ సంవత్సరంలో మొట్టమొదటి రోజు మనము భగవద్గీత శ్రవణంతో ఈ సంవత్సరాన్ని మొదలు పెట్టుకున్నాము. మనందరి జీవితాల్లో కృష్ణుడు తన యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం చేసేటటువంటి అన్ని ప్రయత్నాలు భగవంతుని యొక్క కృప వల్ల, గురువు యొక్క కృప వల్ల నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకి మనం సెలవు తీసుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.